సాయిరాం రాచకొండ లలిత గారు. సాయిరామమ్మ. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈ రోజు సత్యం శివం సుందరం తృతీయ భాగంలో 3వ పర్యాయం చదవడానికి అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారికి, వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిరాం. ఇక్కడున్న వారందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. ఈ భాగంలో శ్రీమతి పద్మావతి గారు, పద్మకుమారి గారు విదేశీయులు వారి విశ్వాసములు అన్నటువంటి అంశంని చదివారు. ఆ తరువాతి భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. సాయిరాం. స్వామి సన్నిధిలో విదేశీయులు వారి వారి అనుభూతులను తెలియచేసుకున్నారు. మైఖేల్ మెల్విస్ ఇట్లు వ్రాసను: ఇచ్చట ప్రేమకు అవధులు లేవు, సంకుచిత్వమునకు తావులేని పవిత్ర స్థానమిది. ఈ వాతావరణమందు మాయ పటాపంచలై ఆత్మజ్ఞానము భాషించును. బాబా జగజ్జనని నీ చెంతకు చేర్చుకొని చిరశాంతిని ప్రసాదించు అని ప్రార్థించుచుందును. గత జీవితానికి స్వస్తి చెప్పిన రామన్ గా పేరు మార్చుకున్న మరొక సాధకుడు ఈ విధముగా వ్రాసను: ఆత్మౌన్నత సాధన కొరకు బాబా అనుగ్రహముతో ఆధ్యాత్మిక పథములో పురోగమించుటకు మాలో పెక్కుమంది ఇక్కడికి వచ్చుచుందుము. మా చిత్త స్థైర్యములు పరిశీలించుటకు బాబా మాకెన్నో పరీక్షలు పెట్టుదురు. మా వైపు చూడరు, మమ్మలను పలకరించరు. మా కటు ఇటు ఉన్న వారిని మందహాసముతో పలకరించుచు, చేతితో తరచుచు పరవశింపచేసి మేమచ్చట ఉన్నది గమనించనట్లు ప్రవర్తించెదరు. మా వైపు తప్ప వారి అనుగ్రహ దృష్టి అన్ని వైపులా ప్రసరించును. ఇట్లు కొన్ని వారములు గడుచును. దానితో మాలోని అహంకారం అణగారిపోవును. పరితాపములో మా హృదయములు క్షాళనమగును. అంతా వారే తమంత తాముగా కటాక్ష వీక్షణమును సారించి మందస్మిత వదనముతో పలకరించెదరు. ఆ మధురానుభూతి కొన్ని వారములట్లే హృదయముల నిలిచిపోవును. ఆ మందహాస వీక్షణతో సన్నిహిత భావము కలుగును. ఆనందాతిరేకము వలన మాకు కన్నీరు జాలువారును, నిరుత్సాహము మటుమాయమగును. ఆ మధుర మందహాసములో మాలో కలిగిన భావములు, మా బలహీనతలు, మాలో వచ్చిన పరివర్తనలు వారు గ్రహించి మా గతాన్ని క్షమించి మమ్మును అనుగ్రహించినట్లు స్ఫురించును. నిష్కామ స్థితిని నేనెన్నడైనా చేరుకొనగలిగితే నా చిట్ట చివరి కోరిక బాబా వారి అనుగ్రహ వీక్షణను పొందుటయే కాగలదు. ప్రశాంతి నిలయమందు కానీ, వైట్ ఫీల్డ్లో బృందావనమున కానీ పాశ్చాత్యులకు బాబా దర్శనమిచ్చినప్పుడు వారికి కలుగు అనుభూతులను, భావములను జాన్ హిస్లాపు ఈ క్రింది విధముగా వివరించెను. బాబా మా మధ్య కూర్చుని మా ఆధ్యాత్మిక సంశయములను తెలుపవలసిందిగా కోరుచుందురు. అటువంటి సమయములందు నీలమేఘశ్యాముడైన శ్రీరాముని లేక శ్రీకృష్ణుని సమక్షమందున్నట్లు మాకనిపించును. ఆ అపురూప దర్శనముతో మా సర్వేంద్రియములు చైతన్యవంతమగును. వారి భావములను అభివ్యక్తపరచు వారి ముఖ కవళికలను మేము గమనించుచుందుము. అన్యము పుణ్యము ఎరుగని పసిపాపవలే వారి మధుర మంజుల దరహాసము వీక్షింతుము. వారి నేత్రములు జ్ఞానదీప్తితో వెలుగొందుచుండును. కన్నతల్లి పలుకుల కంటే వారి పలుకులు మధురాతి మధురముగా ఉండును. ఒక్కొక్కప్పుడు ఆప్తమిత్రులతో వలె హాస్యవంతముగా ఉండును. ఒక్కొక్కప్పుడు తండ్రి వలె కఠినముగా హెచ్చరించుచుందురు. వారేమి చేయుచున్నను లాలిత్యము ద్యోకతమగుచుండును. మల్లె మాలతి సుగంధము పరివ్యాప్తమగుచుండును. ఇదే విధమైన సుగంధముతో ఒకనాడు నేనే హోనోలూలులో మేల్కాంచితిని. 10-12 సెకండ్ల వరకు అది అట్లే ఉన్నది. మరొకసారి బొంబాయిలో ధర్మక్షేత్రమందు బాబా ప్రసంగించు సమయమున వారి శీర్షమున తేజోమండలమును గాంచి ఆశ్చర్యచకితుడినైతిని. దానిని బాబా గమనించి నీవెంతో అదృష్టవంతుడవని నన్ను ఆశీర్వదించిరి.
బాబా భక్తులకు ఏ విధముగా కనిపించున్నది? శ్రీ హిస్లాప్ తన అనుభూతిని ఇట్లు వ్రాసెను. మనము వారి చెంత కూర్చున్నప్పుడు అందమైన ఒక భారతీయుని కంటే అత్యంత ఆకర్షణీయముగా మనకు కనిపించును. ఇది నేను చదివేసా సాయిరాం, సిడి పాదముల కానీ చదవాలి సాయిరాం, నిన్న అయిపోయింది అది. ఇక్కడి నుంచి చదవమన్నారమ్మా సాయిరాం. సరే సరే సరే. ఇది అతీంద్రియానుభూతి. ఆ దివ్యమంగళ రూపము గదినంతటిని నింపివేసినట్లు మనకు తోచును. మనోహరమైన ఆ రూపమునందు దయ, ప్రేమ, దివ్య తేజస్సు సమ్మిళితమై మనకు కనబడును. వాటికి మూలాధారము బాబాయే అని మనము గ్రహింతుము. హఠాత్తుగా మన హృదయమునందు శాంతి నెలకొనును, ఆనందము వెల్లివిరియును. ప్రఖ్యాత హాలీవుడ్ సినీ రచయిత అర్నాల్డ్ గల్మన్ తన అనుభూతిని ఇట్లు వర్ణించెను. ఒక్క క్షణములో నాలో ఏదో అనిర్వచనీయమైన మార్పు కలిగినది. వారి సన్నిధిలో కలుగు మహదానందము మాత్రము వాస్తవమైనది. ఈ అనుభూతితో కొందరి నేత్రములు చెమ్మగిల్లును, మరికొందరు ఆనందాతిరేకమున వెక్కి వెక్కి ఏడ్చెదరు. భక్త సమూహములకు బాబా యుగ యుగములుగా వేద శాస్త్రములందించిన ఆధ్యాత్మిక సత్యములను, సాధనలను, చక్కని ఉపమానములను, గాథలు, వ్యాఖ్యానముల ద్వారా సులభ గ్రాహ్యమగునట్లు బోధించుచుందరు. క్లేశ భూయిష్టమైన గత అనుభవములను తలుచుకొని విచారించుచు కాలము వృధా చేయవలదు. ఆధ్యాత్మిక చింతనకు ప్రతిక్షణము విలువైనదే. అల్ప విషయములను పట్టించుకొనక తారల వలె నిశ్చలముగా నుండు. సర్వజీవుల పట్ల మీ ప్రేమాభిమానములను చూపు మార్గములను అన్వేషింపుడు. ఎవరితోనూ అతిగా సంభాషింపకుడు. మీకు నిజమైన మిత్రుడు, బంధువు దేవుడే. మీ అంతరాత్మ ప్రబోధానుసారము వర్తించుడు. పేదలకు, రోగులకు సహాయము చేయుడు. మీ మనస్సుల నుండి కల్మషమును, భ్రమలను, అహంకారమును, వ్యసనములను తొలగించుడు. అప్పుడు మీ మనస్సు దీప్తివంతమై స్పష్టముగా వికసించును. వజ్రము సానపట్టినప్పుడు మాత్రమే అమూల్యమగును. అట్లే సాధనతో హృదయమాలిన్యము తొలగించినప్పుడు సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ సాక్షాత్కారం లభించును. భ్రమలను, ఇంద్రియ వాంఛలను వీడినప్పుడు నాతో మీరు తాదాత్మ్యమును పొందగలరు. ఈ విధముగా అనేక రకములైన గాథలతో ప్రబోధించెదరు. తన జీవితమే తన సందేశమని బాబా ప్రకటించిరి. కావున బాబా సన్నిధి యందుండి వారి దయ, నిరాడంబరత, త్యాగము పరిశీలిస్తూ వాటిని తమ జీవితములో సాధించ ప్రయత్నించు భక్తులు బంధ విముక్తులు కాగలరు. ప్రతి భక్తుడు తనకు బాబా బోధించే విషయములు అత్యంత ప్రధానమైనవిగా భావించును. బాబా ప్రతి ఒక్కరి సమస్యలను వేరువేరుగా పరిశీలించెదరు. మానవుల వివిధ వ్యాధులకు చౌకబారు ఔషధముల వంటి చికిత్సా విధానమును సూచించరు. రోగము నీయందున్నట్లే చికిత్సా విధానము నీయందే ఉన్నది. నీ మార్గము, గమ్యము నీలోనే ఉన్నవి. గమ్యము చేరుట అనగా కన్నులు తెరుచుకొనుట, మేల్కొనుట, ఆత్మజ్యోతిని వెలిగించుకుని దుస్వప్నములను తొలగించుకొనుట. శతాబ్దముల తరబడి వ్యాపించి ఉన్న అంధకారము ఒక చిరుదీపపు వెలుగుతో తొలగిపోగలదు అనుచు ఆత్మతత్వమును బోధించను. బాబా ప్రవచించు సత్య ప్రేమలను అనుష్ఠించుటయే మన ప్రధాన కర్తవ్యం. ఈ సత్య ప్రేమలు మన యందు కూడా అంతర్నిహితమై ఉన్నవి. సాధన ద్వారా ద్వైత భావమును అధిగమించి సాక్షాత్కారము, తద్వారా భగవంతునిలో విలీనమగుటకు నిరంతరము కృషి జరుపవలను. న్యూయార్క్ సేవా సమితికి చెందిన హిల్డా చాల్టన్ తన శిష్యులకు వ్రాసిన ఒక లేఖలో ధ్యాన విధానమును గురించి ఈ విధముగా వ్రాసెను. హృదయ కేంద్రమును ఒక నిశ్చల సరోవరముగా ఊహించుకునుము. ఆ సరోవరము నుండి ఒక పద్మము ఆవిర్భవించుచున్నట్లు ఊహింపుము. ఆ పద్మం వికసించుట గమనింపుము. ఆ పద్మమున దేదీప్యమానముగు జ్యోతిని, ఆ జ్యోతి యందు సద్గురు సాయిబాబాను దర్శింపుము. హృదయాధిష్ఠితుడైన బాబా యొక్క దివ్య ప్రేమ యొక్క జ్యోతి నీ శరీరమంతటా నిండి నిబిడీకృతమైనట్లు ఊహింపుము.
అటుపైన ఆ ప్రేమ జ్యోతిని నీ తోటి మానవుల యందు పరివ్యాప్తి కానిమ్ము. మరి ఒక లేఖలో బాబాలో నేనెట్లు లీనము కాగలను అని మీరు ప్రశ్నించవచ్చును. మీరు బాబా నామమును సర్వదా స్మరించుచు వారిని ప్రేమించుడు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, విశ్వరూపుడు వారే అని నమ్ముడు. తేజోమండలములో విరాజిల్లు బాబా శిరస్సును ఆకాశముగను, వారి దేహమును ధరణీతలముగాను, ఈ ధరణీతలమున గల సమస్త ప్రాణికోటిని అణువులుగాను భావింపుము. బాబాయే పరమాత్మ, అతని యందే మనము ఐక్యమగుదము అని వ్రాసెను. కొందరు సాధకులకు బాబా స్వప్నములలో సందేశములిచ్చెదరు. ఆ సందేశములు ప్రత్యక్షముగా కట్టెదుట ఉండి నేర్పిన పాఠముల వలె ఉండును. అటువంటి సందేశములలో ఒక దానిని గురించి ప్రస్తావించదను. జీవాత్మ యొక్క పరిపూర్ణత వలన ముక్తి లభించదు, అది అసంపూర్ణత. అసంపూర్ణతల యందు చూపించు ఉపేక్ష వలన లభించును. భగవంతుని యందు సంపూర్ణత అసంపూర్ణతలు అనునవి లేవు. విభక్తి, విచలనము, విపర్యయముల యొక్క సంఘర్షణ భక్తి కానేరదు. దృగ్గోచకరమైన శ్రవణేంద్రియముల యందు ప్రతిధ్వనించుచుండు ఈ విధమైన ఉపదేశములను బాబా ప్రపంచమందనేకులకు చేయుచుందురు. సంశయాకులిత చిత్తులైన వారి సందేహములకు సమాధానములసగి వారు హృదయ క్షేత్రములలో విశ్వాస బీజములు నాటుచుందురు. ఇందు నిమిత్తము సాధన చేయనవసరము లేదు. సందేహము మననము చేయుము. భగవంతుని ప్రార్థించి సందేహ నివృత్తి భగవంతుని ప్రార్థించిన సందేహ నివృత్తి అయి జ్ఞాన సాక్షాత్కారము కాగలదు. చార్లెస్ పెన్ అను భక్తుని బాబా ఈ విధముగా ప్రశ్నించరి. చార్లెస్, ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినావు? ప్రతిసారి నీ ప్రశ్నలకు సమాధానమిచ్చి నీ సందేహములు తీర్చితిని కాదా? ఒకనాడు ధ్యాన నిమగ్నుడై ఉండి చార్లెస్ పెన్ను బాబాను ఈ విధముగా ప్రశ్నించెను. తూర్పు తూర్పే, పడమర పడమరే, ఈ రెండు ఎన్నడూ కలియవు కదా బాబా. ఈ రెండు ఎందుకు? ఈ నానుడియే నిజమైతే నీ కొరకై నా తపన ఎందుకు? తూర్పు పడమరల మధ్య ఈ అడ్డుగోడలు ఎందుకు? ఇది దాటరానివా స్వామి? ఇవి దాటరానివా స్వామి? దానికి బాబా ఈ విధముగా సమాధానమిచ్చిరి. బాల్య దశ నుండి మనసు సత్యాసత్య సంక్లిష్టమై ఉండును. అది ఒక్కొక్కప్పుడు యథార్థమైనవిగా భాషించినప్పటికీ అభూత కల్పనలు కావచ్చును. అంటువ్యాధులు తగిలిన పెద్దవారి నుండి ఆ వ్యాధులు సోకకుండా పసివారిని దూరముగా ఉంచెదరు. అదే విధముగా నన్ను సరిగా తెలుసుకొనుటకు వీరిని పెద్దల నుండి దూరముగా ఉంచటయే మంచిదని నా అభిప్రాయము. అప్పుడే వీరు నన్ను సక్రమముగా అర్థము చేసుకొనుటకు అవకాశం కలుగును. సూర్యునకు తూర్పు పడమరన భేదముండదు. దురాశా దుర్నీతిపరులు వారి స్వార్థమునకై మానవుల మనస్సులలో అగాధములను సృష్టించి తూర్పు పడమరల పేరిట విభేదములు కల్పింతురు. అందుచేత ప్రతి ఒక్కరూ అటువంటి అసత్యములను సత్యముతోడను, అపోహలను వాస్తవ విషయములతోడను, ద్వేషమును ప్రేమతోడను, అహంకారమును అవగాహనతోడను ప్రతిఘటించి జయించవలెను. క్రోధము ఆవేశించినా శాంతించు, భయ సంశయములు కలిగిన నన్ను ప్రార్థించు. సూర్య చంద్రాదులకు సహితము గతులు కల్పించిన నా అనంత శక్తిని ఆశ్రయించితివా చార్లెస్? పెను తుఫాను సహితము చల్లని పిల్ల చెమ్మెర వలె సోకి నీకు హాయి కలిగించును. అనేక మంది దారి తెన్ను తెలియని స్థితిలో తీవ్రమైన ఆధ్యాత్మిక జిజ్ఞాసతో బాబా సన్నిధికి చేరెదరు. అన్వేషణలో వేసారి నిరాశ నిస్పృహలకు గురయ్యేదరు. అర్థము పరమార్థము లేనిది, వ్యర్థము నిరర్ధకమైనది మానవ జీవితము. మానవ జీవితమును నిరాశాభావమునకు గురి అయ్యేదరు అని నార్మన్ మెయిలర్ రాసెను. బాబా సన్నిధికి చేరిన వారిలో కెనడా అడవులలో కొండలలో 2 సంవత్సరములు అన్వేషణలో పర్యటించెను. జానెట్ అను ఆమె సాధనల ద్వారా అద్భుత శక్తులను సాధించి రహస్యముగా పెంపొందించుకొనుచూ వచ్చెను. వారిరువురు బాబాను చూచెడుతోడనే జానెట్, ఈతడు భగవంతుడు నాకు తెలుసు అని బిగ్గరగా అరిచెను. మార్టిన్ స్టాంప్ అను యువకుడు గణిత శాస్త్ర ప్రవీణుడు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అతని మేధాశక్తిని గుర్తించినవి. తీవ్రమైన భగవద్ అన్వేషణతో అతడు ఇక్కడికి చేరను. రామన్ అను యువకుడు
తన మాతృదేశమైన అమెరికాకు భారతీయ సందేశమైన యోగశాస్త్రమును కొనిపోయి అచ్చట ఖైదీలకు కూడా బోధించను. ఇంద్రాదేవి వలనే రామన్ కూడా తన యోగ సాధన విద్యార్థులకు బాబా యొక్క దివ్యత్వమును గురించి బోధించుచుండెను. స్టీవ్ విన్ అన్న అతడు లోంఫోర్ జైలు నుండి రామన్కు ఈ విధముగా జాబు రాసెను. నేను ఇక్కడి నుండి బయటపడిన తర్వాత క్రమశిక్షణతో నన్ను నేను సంస్కరించుకొనిదను. మన జీవితాలలోని అసంతృప్తి అశాంతిని చూసి శ్రీ సాయిబాబా నవ్వుకుంటూ మనకి తరుణోపాయం చూపుటకై వేచి ఉన్నట్లు నాకు అనిపించుచున్నది. త్వరలోనే బాబాను దర్శించగలందులకు, వారి పాదముల చెంత చేరి జీవిత పరమార్థమును తెలుసుకులందులకు ప్రార్థించుచున్నాను. ఈ ప్రాపంచిక సంబంధమైన ఆలోచనలనే నిజమైన ఖైదు నుండి బయటపడి బ్రహ్మతత్వ పరిజ్ఞానములో శాంతి స్వాతంత్ర్యమును సాధించు మార్గమును వారు నాకు చూపుదురని దృఢముగా విశ్వసించుచు వారి చిత్రపటము ఎదుట గంటల తరబడి ప్రార్థనలో గడుపుచున్నాను. నిరంతరము బాబా భక్తుల చెంతనే ఉన్నట్లు అనేక విచిత్ర అనుభవముల ద్వారా రుజువు చేయుచుందరు. చార్లెస్ పెన్ తన స్వంత విమానము నడుపుచున్నప్పుడు పెట్రోల్ ట్యాంకుకు సంబంధించిన మరమ్మత్తు రాగా అతని పక్కనే కాక్పిట్ లో ప్రత్యక్షమై లోపమెక్కడున్నదో దాన్నెట్లు సరిచేయవలనో చెప్పి అతని ప్రాణములను కాపాడిరి. మెక్సికోలో ఇంద్రాదేవి నడుపుచున్న యోగాశ్రమము సాయి నిలయము ఉన్న అడవియందు దావానలనము ప్రజ్వరిల్లినప్పుడు ఇంద్రాదేవి ప్రార్థన విని బాబా ఒక్క క్షణములో అగ్నిజ్వాలలను వెనుకకు మరలించి మనుష్యులను ఆస్తిని కాపాడిరి. బొంబాయిలో ఉన్న ధర్మక్షేత్రములో ఆధ్యాత్మిక సాధన క్రమము తెలుపు గడియారము వలె కనబడు సాంకేతిక చిత్రం ఉన్నది. దాని పక్క బాబా నిలబడినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసెను. ఆ ఫోటో కాపీ సంపాదించుట కొరకు అమెరికా నుండి భారతదేశం వచ్చిన కోవన్ దంపతులు ప్రయత్నించి విఫలులైరి. కాలిఫోర్నియాలోని వారి స్వగృహమునకు తిరిగి వెళ్ళిన తర్వాత ఒక రోజున వారి గోడ గడియారం ఉన్నట్లుండి గోడకు గుద్దుకొనినట్లు ధన్నమని శబ్దము చేశాను. ఆ వింత ధ్వనికి ఆశ్చర్యపడి గడియారం వద్దకు వెళ్ళి పరిశీలించగా గడియారములో ఎట్టి లోపము లేదు. దాని ఉపరితలమున వారు కోరిన ఫోటో కాపీ లభించినది. వారి కోరిక తీరి ఆనందించది. తమ ప్రార్థనా మందిరములోని బాబా పటము నుండి విభూతి రాలునట్లుగా చేయమని ప్రార్థించిరి. విభూతికి బదులు పటముపై బాబా కంఠసీమయందు తళ తళ మెరియు మరకత మణిహారం ఏర్పడింది. ఇంద్రాదేవికి ముత్యాల జపమాలను విభూతి అక్షయముగా వర్ధిల్లు భరిణను బహూకరించి వారితో ప్రార్థనాపూర్వకముగా రోగ పీడితులకు ఉపశమనము కలిగించమని ఆదేశించిరి. ఈ విధముగా అనేక రీతుల సాధకుల బాధలు బాపి వ్యసనముల బారి నుండి రక్షించి వ్యాధులను కుదిర్చి ఆధ్యాత్మిక ప్రబోధనల ద్వారా సంస్కరించి మనశ్శాంతిని ప్రసాదించి ఉద్ధరించుచుందరు. ఎంత వ్రాసినను తరగని ఈ భక్తుల అనుభవముల జాబితాను ఇంతటితో ఆపి బాబా యొక్క అనంత కరుణను చవి చూచిన వారిలో ఒకరైన ప్రసిద్ధ రంగస్థల మిమిక్రీ నటి అయిన జెర్రీ కథనముతో ఈ అలాగే సార్, అలాగే సార్. ఎంత వ్రాసినను తరగని ఈ భక్తుల అనుభవముల జాబితాను ఇంతటితో ఆపి బాబా యొక్క అనంత కరుణను చవిచూచిన వారిలో ఒకరైన ప్రసిద్ధ రంగస్థల మిమిక్రీ నటి అయిన జెర్రీ కథనముతో ఈ అధ్యాయమును ముగించదను. ఒక సంవత్సరము నుండి బాబా సన్నిధానంలో ఉంటున్నాను. బాబా వద్దకు వచ్చే వారిలో విశ్వాసము లేని వారు, రోగగ్రస్తులు, వ్యధిత హృదయులు ఎందరో ఉంటారు. వారు బాబాను దర్శించలేక భక్తి విశ్వాసములతో సంతోష సంతృప్తులతో మనశ్శాంతితో తిరిగి వెడుతూ ఉంటారు. నాలో వచ్చిన మార్పు నాకే ఆశ్చర్యం కలిగిస్తున్నది. నా సంస్కారములోని లోపములు అద్దము వలె కళ్లకు కట్టినట్లు కనబడ్డాయి. అన్ని దుశ్చింతలకు మూలమైన నాలోని అహంకారమును బాబా దగ్ధము చేసిరి.
ఆత్మ పరిశీలన ద్వారా శాళితమైన నా మనస్సు ఈనాడు తేలికయై ఆనందమయమైంది. పరమాత్ముని సన్నిధి అందుండుట వలన ప్రాపంచిక కోరికల పట్ల విరక్తి, అనిర్వచనీయమైన శాంతి నా మనస్సులో స్థిరపడినవి. బాబా కరుణ కిరణ ప్రసార ప్రభావము అపారము. కించిత్ ప్రయత్నముతో మన హృదయ పాత్రలను శుభ్రము చేసుకున్న ఎడల వాటిని అనుగ్రహామృతముతో బాబా తప్పక నింపగలరు. నెక్స్ట్ చదవనా సాయిరాం? షిరిడీ పాదములు. మహాశివరాత్రి నాడు నిర్విరామముగా రాత్రి అంతా అఖండ నామ సంకీర్తన జరిగింది. మరునాటి ఉదయమున బాబా తమ దివ్యోపన్యాసమునందు భజన, ఉపవాసము, జాగరణల యొక్క ప్రాశస్త్యమును గురించి వివరించిరి. భక్తులు ఉపవాసము విరమించుట కొరకు బాబా స్వయముగా ప్రసాదమును పంచిపెట్టిరి. దానిలో ఆ శివరాత్రి ఉత్సవము సమాప్తి. కానీ అక్కడ చేరిన 2500 మంది 25,000 మంది భక్తులు అంతటితో తృప్తిపడి వెళ్ళరు. బాబా దివ్య చరణారవిందములను స్పృశించు అవకాశము కొరకు శివరాత్రి నాటి అభిషేకము సందర్భముగా హస్తచాలనముచే అద్భుతముగా సృష్టించిన పవిత్ర విభూతి ప్రసాదము కొరకు వేచియుందురు. స్త్రీలు, పురుషులు వేరు వేరుగా బారులు తీరి కూర్చొనియుండగా మోమున చిరునగవు చిందులాడుచుండగా బాబా నెమ్మదిగా అడుగులలో అడుగులు వేయుచూ భక్తుల వరుసలలో ప్రవేశించి ఒక్కొక్కరికి 1-2 విభూతి పొట్లములు ప్రసాదించెదరు. మధ్య మధ్య భక్తులు హస్తములలో ప్రదర్శించుచున్న పుస్తకములను, బాబా చిత్రములను, పెద్ద విభూతి పొట్లములను అనుగ్రహపూర్వకముగా తమ దివ్య హస్తములతో స్పృశించుచు సంతోషం, అచ్చా, వెరీ హ్యాపీ అనే ప్రియ వచనములతో ఆనందము వెదజల్లుచు దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యము కలుగజేసి భక్తులను సంతృప్తిపరచెదరు. తమ భాష కాదు, దగ్గర కాదు, వ్యయ ప్రయాసలతో కూడిన రైలు ప్రయాణము, పుట్టపర్తిలో తృప్తికరమైన వసతి సౌకర్యములా లేవు. రోజుల తరపడి చెట్ల నీడనో రేకుల షెడ్డులోనో గడపవలను. ఎండ వానలతో ఇబ్బందులు అయినా వేలకు వేలు నిత్యము అక్కడికి వచ్చెదరు. వారి వైపు చూచి బాబా చిరునవ్వు నవ్వినా, వారి దివ్య హస్తములతో మిఠాయి కానీ విభూతి కానీ ప్రసాదించినా, చేతితో వారిని తట్టినా వారు పడిన శ్రమ సర్వము మరచి వారి కష్టములు ఫలించినట్లు ఆనందించెదరు. తమకు ప్రత్యేక దర్శనమిచ్చి సంభాషించుదురని ఆశతో కొందరు అక్కడే ఉండి నిత్యము నిలయమందు ఏ క్షణమైనను బాబా రావచ్చునన్న ఆత్రముతో ఎదురు చూచుచూ నిశ్శబ్దముగా కూర్చుందురు. బాబా కరుణామయులు. దైహిక బాధలు బాపుటలో ఎక్కువ కాలము గడిపెదరు. మొట్టమొదట ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారికి, దీర్ఘ రోగులకు, కీళ్ల వ్యాధి, పోలియో, పక్షవాతములతో నడవలేక కుర్చీలలో కూర్చున్న వారికి, వికలాంగులకు, వయోవృద్ధులకు, మతి స్థిమితము లేని వారికి ప్రత్యేక దర్శనమిచ్చి ధైర్యము చెప్పి ప్రసాదమిచ్చెదరు. ఈ కార్యక్రమము మొదటి 2-3 దినముల వరకు జరిపెదరు. తదుపరి ఎండ్లలో తొందర పనులున్న వారు వెళ్ళవచ్చునని, ప్రత్యేక దర్శనము కొరకు వేచి ఉండ అవసరము లేదని, వారందరికీ తమ ఆశీస్సులు ఉండునని అభయమిచ్చి బాబా పంపివేయుదురు. బాబా అందరితోనూ వారి హృదయములలో నివసించుట చేత వారు ఎక్కడ ఏ వృత్తిలో నిమగ్నులై ఉన్నను బాబా ఆశీస్సులు వారికి సదా ఉండును. కనుక బాబాను విడిచి దూరముగా పోవుచున్నట్లు భావించనవసరము లేదు. అజ్ఞాతముగా వారి వెంటనే ఉండి సర్వదా యోగక్షేమములను కనిపెట్టుచునే ఉండును.
కానీ భక్తులలో చాలా మంది ప్రత్యేక దర్శనము కొరకు ఆర్తితో వేచియుందురు. అట్టి వారిని బాబా వీరందరూ నా వాళ్ళు, నా కోసం వచ్చిన వాళ్ళు అని ఆదరముతో చూచెదరు. అటు పిమ్మట ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక్కొక్కరిని లేక వారి వారి కుటుంబములను లేక ఒకే పట్టణం నుండి కానీ ఒకే రాష్ట్రం నుండి కానీ వచ్చిన వారి సమూహములను పిలిచి ప్రత్యేకముగా వారితో సంభాషించి వారి కోరికలు తీర్చి సమస్యలకు పరిష్కారం సూచించి సలహాలిచ్చి ఆశీర్వదించి ఆనందపరిచి పంపెదరు. తిరిగి పోవునప్పుడు వారి ఆనందోత్సాహములు చెప్పనలవి కాదు. అట్లు ప్రత్యేకానుగ్రహ ప్రాప్తి పొంది భక్తులు గృహోన్ముఖులగుచుండగా అక్కడ వేచి ఉండి వారి సంఖ్య దినదినమునకు పలుచబడుచుండును. అట్లు 10-12 రోజులు గడిచిన తర్వాత అక్కడ ఉన్న భక్తులందరినీ ఆశీర్వదించి బాబా బెంగుళూరుకు 12 మైళ్ళ దూరమున ఉన్న వైట్ ఫీల్డ్లోని బృందావనమునకు వెళ్ళెదరు. పుట్టపర్తిలోని విపరీతమైన వేసవి ఎండల వేడిని భక్తులు భరించలేరని మార్చి ఏప్రిల్ మాసములు బాబా అక్కడే గడిపెదరు. సహజమైన సమశీతల వాతావరణములో చక్కని చిక్కని తరుఛాయలతో అందమైన వనము బృందావన్. అందుక సుందర మందిరము, అదే బాబా నిలయము. భక్తులు ఇక్కడ కూడా చేరి ఒక పెద్ద చెట్టు నీడని కూర్చుని భజన చేసెదరు. ఎదురు చూచుచున్న భూతలముపై కరుణించి ఉదయించు సూర్యబింబము వలె భజన జరుపుచూ వేచియున్న భక్తుల ఆవేదన నెరిగిన బాబా మందిర ప్రవేశ ద్వారము గుండా వచ్చి దర్శనమిచ్చెదరు. భజన జరుగు స్థలమునకు వచ్చి కూర్చునియున్న భక్తుల వరుసల మధ్య నెమ్మదిగా నడుచుచు అందరిపైన అనుగ్రహ కిరణములను ప్రసరించెదరు. ఉదయము నుండి సాయంత్రము వరకు ఇక్కడ కూడా భక్తుల బాధలు బాపుటకు వారిని సంస్కరించుటకు ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశపెట్టి వారి జీవితములు సుఖ శాంతిప్రదములు చేయుటకు వారి కాయమును కాలమును బాబా వినియోగించెదరు. 1968 సంవత్సరం మే 12వ తేదీన బొంబాయిలో ధర్మక్షేత్రము స్థాపించబడినది. ఇది సనాతన ధర్మములకు కేంద్రము. బౌద్ధ జైన ఇస్లాం జొరాస్ట్రర్ క్రైస్తవ మతములన్నీయు సనాతన ధర్మము నుండి ఉద్భవించినవే. ఇక్కడ అన్ని మతములు గౌరవింపబడుట చేత ఆ మతస్థులందరి మధ్య సఖ్యత సుహృద్భావము ఇక్కడ కనబడును. ధర్మక్షేత్రము బొంబాయి వాసులకు ఒక వరప్రసాదము. ప్రతి సంవత్సరము మే నెలలో జరుగు వార్షికోత్సవమునకు బాబా విచ్చేసి ఆధ్యాత్మిక ప్రబోధనలతో వారిని తరింపచేసెదరు. బాబా మే 8వ తేదీన బొంబాయి చేరిరి. ఇక 12వ తేదీ వరకు అందరి కన్నులు బాబా మీదే. ఏ నోట విన్నా బాబా గురించే. ప్రతి ఉదయము సాయంత్రము ధర్మక్షేత్రం నందు జరుగు భజనలో వేలాది మంది పాల్గొని ఆనందమున పరవశించెదరు. ఒక రోజున కాలేజీ ప్రిన్సిపాళ్ళు లెక్చరర్లతోనూ, ఒకరోజు రోటరీ లయన్స్ క్లబ్బుల సభ్యులతోనూ, మరొక సాయంత్రము సాధకులతోనూ ఆధ్యాత్మిక గోష్ఠి సలిపి వారందరికీ జ్ఞానోదయమును కలిగించిరి. సాధకులకు జపమాల త్రిప్పు విధానము, అష్టోత్తర శతకము యొక్క ప్రాశస్త్యము, సోహం అని ఉచ్చరించు చేయు నిరంతర జప ప్రభావము, అనేకత్వములోని ఏకత్వమును గురించి ఉపదేశించిరి. అమూల్యమైన భారతీయ సంస్కృతిని విస్మరించి పాశ్చాత్యులను అనుసరించుట సిగ్గుచేటని, ఈ దురభ్యాసము అంటువ్యాధి వలె వ్యాపించుచున్నదనియు రోటరీ సభ్యులను హెచ్చరించిరి. కొందరు భారతీయులు అమెరికన్ కళ్ళతో చూచెదరు, అమెరికన్ చెవులతో వినెదరు, అమెరికన్ మెదడుతో ఆలోచించెదరు. పరువు పేర ఎరువు తెచ్చుకున్న పద్ధతులను అవలంబించి అభిమానించుట పరిపాటి అయినది.
ఎంత హాస్యాస్పదము అని చెప్పిరి. చరిత్ర, శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, భాష, పరిసర దేశస్థుల సంస్కృతి, వారితో సంబంధ బాంధవ్యములు మొదలైన అంశముల ప్రాబల్యముపై ఆధారపడి ఒక జాతి యొక్క సంస్కృతి రూపొందించబడుతుంది. విచక్షణారహితమైన అట్టి అభిలాష అనుకరణలు మన వ్యక్తిత్వమును, సాంఘిక శాంతి సంక్షేమములను ధ్వంసము చేయునని బాబా ఉద్ఘాటించిరి. మహర్షుల భగవద్విశ్వాసమును పునాదిపైన భారతీయ సంస్కృతి అను విశాల భవనము నిర్మించి అందు శాంతి, సంతృప్తి, సౌభాగ్యములను పొందుబరచిరనియు మతము యొక్క మూల సూత్రములను అధ్యయనము చేసి వాటిని తమ నిత్య జీవితములందు ఆచరణ రూపమున పోషించవలననియు కాలేజీ లెక్చరర్లకు బోధించిరి. ప్రాపంచిక భోగములకు దూరముగాను, భగవద్ అనుగ్రహమునకు దగ్గరగాను తమ ప్రవర్తనను మలచుకుని శాంతియుత జీవనమునకు మార్గదర్శకులుగా ఉపాధ్యాయులు తయారు కావలెను. అప్పుడే ఆ వృత్తికి వారు పాత్రులగుదురు అని వారికి చెప్పిరి. ధర్మక్షేత్రము కేవలము ఇటుగా సిమెంటుతో కట్టిన భవనము కాదు, అది జ్ఞానవాహిని. సత్యదీప్ అనబడు ప్రార్థనా మందిరము యొక్క ముఖద్వారమైన తళతళ మెరుగుచున్న ఇత్తడి ఫలకముపై ముఖ్యమైన మత చిహ్నములైన ప్రణవము, నక్షత్రము, చంద్రవంక, శంఖము, చక్రము, జ్యోతి, శిలువ, శ్రీకలశము చెక్కబడి ఉన్నవి. ప్రతి మతము సత్య పదమును చూపు జ్యోతి, ప్రతి మతము ధర్మమును క్షేత్రమున పరిభ్రమించును అని ఈ చిహ్నములు సూచించును. ధర్మక్షేత్రము ద్వారం వద్దనే ఎదురగు సందేశమిది. ధర్మక్షేత్రము ద్వారం వద్దనే ఎదురగు సందేశమిది. లోపల ప్రవేశించగానే అనాదిగా మానవుడు తమసోమా జ్యోతిర్గమయ అని చేయు ప్రార్థనకు సమాధానమా అనినట్లు ఎదురుగా వెలుగుచున్న జ్యోతి కనబడును. ఈ దీపమునకి ఇరుపక్కల 2 కుడ్య చిత్రములున్నవి. ఒకవైపున పృథివ్యాపస్తే జో వాయురాకాశములను పంచభూతముల సంకేత చిత్రము, మరొక వైపున సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను స్ఫురింపచేయు సంకేత చిత్రము. ప్రార్థనా మందిరములో గోడల మీద బాబా ఆదేశానుసారము వారి సూచనలను అనుసరించి ఆత్మ రామాయణము, ఆత్మ భారతము గాథలు చిత్రింపబడినవి. ఈ 2 దివ్య గాథలలో ఇమిడి ఉన్న అంతరార్థమును గ్రహించుట ఆధ్యాత్మిక సాధనకు సోపానమని బాబా అనుచుందురు. ధర్మక్షేత్ర వార్షికోత్సవ ప్రారంభ దినమున వారి దివ్యోపన్యాసములో మానవ శరీరం ఒక క్షేత్రము, దీనిని ధర్మక్షేత్రముగా పరివర్తన కావించవలను. మానవుడేనాడు మోహము, అసూయ, డంబము మొదలైన దుష్ట ప్రేరక శక్తులను విసర్జించునో ఆనాడే అతని కాయము ధర్మక్షేత్రము కాగలదు అని బాబా పలికిరి. 15వ తేదీన విమానములో బాబా గుజరాత్ రాష్ట్రములో అత్యంత పెద్ద నగరమైన అహ్మదాబాదు వెళ్ళిరి. హైకోర్టు చీఫ్ జస్టిస్ బాబాకు స్వాగత సమావేశం ఏర్పాటు చేసిన సందర్భమున రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి తదితర మంత్రులు, పుర ప్రముఖులు వచ్చిరి. బాబా యొక్క విశ్వజన శ్రేయో దృక్పథమును, సర్వమత సామరస్యాభిమతమును గ్రహించు సదవకాశమును వారు సద్వినియోగము చేసుకొనిరి. నాటి బహిరంగ సభలో ఆధ్యాత్మికోన్నతికి యోగత్యాగములు 2 ముఖ్యమైన ఉపకరణములు. త్యాగముతో ఈ ప్రాపంచిక బంధన నిర్బంధన నుండి విముక్తుడవయ్యదవు, యోగముతో ఈ విశ్వమే తాను అయిన సచ్చిదానంద పరబ్రహ్మములో లీనమయ్యదవు అనిరి.
మీ మీ ఆధ్యాత్మిక సాధనలలో మీరు విజయము పొందినట్లు ఆశీర్వదించుచున్నాను. ఎంతవరకు ఎట్టి సాధనయు లేకపోయిన ఎడల ఇప్పుడైనను అత్యంత సులభమైన నామస్మరణ ప్రారంభించుడు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించుడు. బీదలకు, రోగులకు, వికలాంగులకు, దుఃఖితులకు శక్తి వంచన లేకుండా సేవ చేయుడు. మారు వేషములలో భగవంతుడే వారి రూపములలో వచ్చినట్లు వారికి సేవ వారికి చేయు సేవ భగవంతుని పాదపద్మములకు అర్పించినట్లు భావించుడు అని బాబా బోధించిరి. అప్పటికే విరివిగా గుజరాత్ రాష్ట్రములో పల్లె పల్లెలలోనూ వ్యాపించిన సాయి భజన బాబా రాకతో మరింత అందరినీ ఆకర్షించినది. 14వ తేదీన వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ పికే సావంత్ గారి ఇంట జరిగిన విద్వన్ మహాసభ సభ్యుల గోష్ఠిలో సాధన స్వాధ్యయనముల గురించి సభ్యులు వ్యక్తపరిచిన సందేహములను తీర్చిరి. ఆ సభలో గుజరాత్ వార్తాపత్రిక నవకాల్ యొక్క సంపాదకుడు కూడా ఉండెను. ఆ రోజులలో ఆ పత్రికలో అద్భుత లీలలు అనే శీర్షిక క్రింద అనేక వ్యాసములు ప్రచురించుచుండెను. ఆ అంశముపై బాబాను కొన్ని ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకొనవలనని అభిలషించు అతనిని మందస్మిత వదనముతో నీ ప్రశ్నలకు వెనుకనున్న కారణము నేనెరుగుదును అనుచు అతని సంశయములను తీర్చెను. లీలలు మహిమలను గురించి ఉదాహరణ ప్రమాణములతో సహా సమగ్రముగా బాబా విశదీకరించి చెప్పుటకు అనువైన ప్రశ్నలు వేసి శ్రీ పికే సావంత్ నవకాల్ సంపాదకులు శ్రీ భార్డే అంటే ఆయన గుజరాత్ శాసన సభాధ్యక్షులు భార్డే గార్లకు మనం కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. తెలిసి తెలియని సాధకులు, మిడిమిడి జ్ఞానము కలిగిన సన్యాసులు ఈ మహిమలు చేయుట దైవ ద్రోహమని, వీటి వల్ల దైవాగ్రహానికి దైవము విధించే శిక్షకి గురి కాక తప్పదని చెప్పుచుందురు. బాబా మహిమలను గురించి అడుగగా ఒక వ్యక్తి నాకిటువంటి మహిమలంటే అసహ్యం, అవి క్రీస్తు చేసినా, కృష్ణుడు చేసినా, సాయిబాబా చేసినా సరే అని వ్రాసెను. ఇటువంటి అభిప్రాయము చాలా మందికి ఉంటుంది. వీరి అభిప్రాయముతో ఏకీభవించని సుఖమహర్షి వంటి వారు అవివేకులన్నమాట. వీరి అభిప్రాయముతో ఏకీభవించని సుఖమహర్షి వంటి వారు అవివేకులన్నమాట. అతడు తన జాబులో ఇంకనూ ఇట్లు వ్రాసెను: పరిపూర్ణత చెందిన మహనీయునికి విశ్వ సంఘటనలను అదుపులో కొనగలిగినంత శక్తి ఉంటుంది. అయినను దైవ శాసనమును ఉల్లంఘించుట పాపమని భావించును. ఈ ప్రకృతి శక్తులను ఉల్లంఘించుట విషయములో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు వైజ్ఞానిక సలహాదారునిగా పనిచేయుచున్న డాక్టరు భగవంతం గారు మద్రాసులో 1967 ఏప్రిల్లో ఒక సభలో మాట్లాడుతూ నిన్న బాబా కార్యకలాపములను గురించి ప్రొఫెసర్ గోకాక్ వ్రాసిన పద్యములను చదివిరి. పెను తుఫాను వలె ఒత్తురు, వర్షపాతముగా అనుగ్రహమును కురిపింతురు అనుచూ వర్ణించిరి. అంతవరకు బాగానే ఉన్నది. చివరి పద్యములో బాబా భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రములను ధిక్కరించెదరు అని అన్నారు. నేను ఫిజిక్స్ విద్యార్థిని, ఫిజిక్స్ నేర్చుకున్నాను. ఎన్నో సంవత్సరముల ప్రయోగములు జరిపాను. దశాబ్దముల తరబడి ప్రొఫెసర్గా ఉన్నాను. ఉన్నత విద్యలో పరిశోధనలు జరిపాను. కానీ ఈ ప్రకృతి శాసనములను ధిక్కరించి తప్పించుకోగల మనిషిని ఇంతవరకు ఈ భూమి మీద చూడలేదు అన్నారు. బహుశా అలాగే సాయిరామ్. సాయిరామ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిరామ్. ఓపికగా ఉన్న సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్.
ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. You have given me wonderful support in this year, 365 days. Today we are concluding the last month and the last day of this year also. ఈ సంవత్సరం యావత్తు కూడా మీరు అందించిన సహాయ సహకారాలకి హృదయపూర్వక సాయిరామ్ అండి. స్వామివారి సంకల్పంతో ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు ఈ యొక్క సంవత్సర కాలంలో జరుపుకున్నాం. done so many service activities also, so many spiritual activities also. లెక్కలేదు. దీని అందరికీ కారణం ఈ యొక్క యూనిటీ, అటువంటి ఐకమత్య భావంతో ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు పవిత్రత వస్తుంది. దివ్యత్వం ఉండమని మనం అడగక్కర్లేదు, దివ్యత్వం రమ్మని మనం ప్రార్థించక్కర్లేదు కూడా. ఆటోమేటిక్ గా డివినిటీ వెల్కమ్. ఎక్కడైతే ఐకమత్యము పవిత్రత ఉందో దివ్యత్వం వచ్చి కూర్చుంటుంది. సాయిబాబా మీరు రాండి ఇక్కడ కూర్చోమని అడగక్కర్లే మనం. వెల్కమ్ ఆటోమేటికల్లీ. పిలవకుండా పిల్లని పేరెంటానికి వస్తారు ఆయన. అటువంటి ఐక్యత పవిత్రతో మనం రాబోయే సంవత్సరాలు ఏం లేదు. నథింగ్ ఇన్ 2024 ఆర్ నథింగ్ ఇన్ 2025. సంవత్సరాలు ఏం తీసుకురావు మనకి, సంవత్సరాలు ఏం తీసుకుపోవు కూడా. భగవంతుడు అంటేనే సంవత్సరాయన మహా. నథింగ్ ఇన్ ద ఇయర్స్. ఇదే తెలుగు సంవత్సరాలైనా అంతే. ఒక ఆయన అంటుంటాడు, ఎందుకు అర్థం కాదు జనాలు, నువ్వు వద్దంటే జనవరి 1 రాకుండా ఉంటుందా? ఎందుకు పిచ్చి మెసేజ్లు పెడుతున్నారు, జనవరి 1 వద్దు, ఉగాది ఎవడు పండుగ వాళ్ళు చేసుకుంటారండి. నీకేమైంది? లేనిపోయిన ఐడియాలు క్రియేట్ చేయడం అనమాట అంటే మెసేజ్లు పెట్టి. జనవరి 1 అప్పుడు ఆయన జనవరి 1 వద్దంటే రాకుండా ఉంటుంది ఆయన. ఎవరు సెలబ్రేషన్ వాడిదండి. లెట్ దెమ్ సెలబ్రేట్. మనం వద్దంటే జనవరి 1 సెలబ్రేట్ చేయకుండా ఉంటారా? జనవరి 1 వద్దు, ఉగాది వద్దు, ఉగాది చేసుకుంటాను ఎవడన్నాడు? వండర్ఫుల్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్ టుడే అండి. ఎందుకు వండర్ఫుల్ ఇయర్ అంటే 365 రోజులు ఆధ్యాత్మిక జీవితంలో గడిపే అవకాశం మనకు కలిగింది. ఎప్పుడైతే 360 రోజులు కష్టపడ్డామో 2025 ఎలా ఉంటుందో హ్యాపీగా లేని వాళ్ళకి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. వర్క్ ఫర్ 365 days కాన్స్టాంట్లీ విత్ స్పిరిచువల్ ఎఫర్ట్. ఖచ్చితంగా 2025 మన అందరికీ బాగుంటుంది. మనకే కాదు, విశ్వం అందరూ కూడా బాగుంటుంది. సో వెస్టర్డే ఈజ్ ఎ సీడ్ ఈ రోజుకి, టుడే ఈజ్ ఎ ప్లాంట్ ఫర్ టుమారో. అటువంటి నిన్న, నేడు, రేపు. రేపు ఎలా ఉంటుందో అంటే ఈ రోజు పెంచే చెట్టు మీద ఆధారపడి ఉంటుంది. ఈ 65 days కొద్ది ఆధ్యాత్మికంగా చెట్టును పెంచుకుంటూ వచ్చాం. న్యాచురల్లీ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్, గుడ్ ఫ్రూట్స్ ఇన్ 2025. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఐకమత్య భావాన్ని భవిష్యత్తులో కూడా ఇవ్వాలని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, లెట్స్ గో టు స్వామిస్ మెసేజ్ అండి. టుమారో విల్ డిస్కస్ అబౌట్ న్యూ ఇయర్. టుడే సత్సంగా స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్ టు యూ. స్వామి అంటే ఎవరు? టుడే సత్సంగా స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్ ఆల్రెడీ. స్వామి అంటే ఎవరు? స్వంతమైన వాడు స్వామి. ఒక్కొక్కటి ఒకటే మాట చెప్పండి. ఉపన్యాసం ఉంది నాకు. స్వంతమైన వాడు స్వామి. ఓకే, అందరివాడు. అలాగా ఒక్కొక్క పదం చెప్పాలి స్వామి అంటే. ప్రేమ స్వరూపుడు సాయిరాం. సర్వంతర్యామి. మనలోనే మన బయట ఉన్నాడు స్వామి. ఒకటే మాట, ఒకటి రెండు పదాలు అంతే. వెరీ గుడ్. మీకు దోచం చెప్పండి. అంతరంగం సాయి. హృదయవాసి సాయిరాం. హృదయవాసి ఆత్మస్వరూపుడు సాయి. ఒకటి స్వామి ఈజ్ గాడ్.
స్వామి అన్ని సర్వాంతర్యామి. జీవుల్లో ఉన్నాడు. మీరు ఏమనుకున్నారు స్వయమే స్వామి. ఆ. నా ప్రశ్న స్వామి ఎవరు స్వామి సర్వాంతర్యామి. చెప్పిన వాళ్ళు చెప్పండి అన్న. స్వయమే స్వామి. అన్ని జీవుల్లో ఉన్నవారు. అరే ఒకళ్ళు ఒకటేనాయా? ఇంకా అంతర్యామి. ఓకే, మీరు ఆపితే నేను చెప్తా స్వామి అంటే ఎవరు. సో స్వామి అంటే ఎవరు అంటే ఆయన నుంచి ఆయన చెప్పినారు 1969 సంవత్సరాలు. మీరెంత చెప్పింది కరెక్ట్ కాదంటలేదు నేను. ఐఎమ్ నాట్ టెలింగ్ యూఆర్ అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. బట్ నేను ఎవరు అంటే స్వామి ఎవరు అంటే 1969 సంవత్సరంలో ఒక మాట చెప్పిండు. సత్యసాయి బాబా అంటే శివశక్తి స్వరూపుడు. నేను నా సమక్షంలో మిమ్మల్ని ఎందుకు ఈ పండుగలు, మన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు, రేపు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు, రేపు సంక్రాంతి సెలబ్రేట్, రేపు స్పోర్ట్స్ డే చేస్తారు, ఎందుకు ఈ సెలబ్రేషన్స్? ఈ పండుగల ద్వారా మనకి ధైర్యత్వము మనలో అభివృద్ధి చెందుతుంది. విల్ హ్యావ్ ద బ్లెస్సింగ్స్. భగవాన్ అభయ ప్రధానంగా ఉద్దేశించాను. ఈ కెన్ గివ్ హిజ్ బ్లెస్సింగ్స్ ఆన్ దట్ హోలీ డే. ఇందాక చెప్పింది శివరాత్రి పండుగ రోజు ఆయన పెట్టిన అన్నం శుభ్రంగా చిత్రాన్నం పెడతారు, పొంగల్ పెడతారు. మీరు శివరాత్రి నాడు ఎప్పుడు ఉంటే తెలుస్తుంది. ఉండే ఉంటారు అందరూ, పోకుండా ఎందుకు ఉంటారు? ప్రశాంతి నెలలో కూర్చోబెట్టి ఇస్తర్లు వేసి బారులు వేసి చిత్రాన్నం ఆయన ఎంతగా పెడతారంటే ఎంత, బెల్లంతో చేసిన పాయసం. అవి తినిపోవచ్చు కదా. విభూతి పొట్లాలు ఇస్తారా అని ఎందుకు చూస్తుంటారు అంటే, to develop our courage to receive the blessings of Bhagavan, we to celebrate many first. Swami accepted to celebrate all the festivals at his lotus feet. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యత్వము? ఎక్కడి నుంచి వస్తుంది అభయ ప్రదానం? మీకు ఆ ధైర్యత్వాన్ని అభయ ప్రదానం అందించడమే నా స్వరూపము. దట్స్ శివశక్తి స్వరూపం అన్నారు స్వామి. ధైర్యత్వం ఇచ్చేవారు శివుడు. దట్స్ వై రుద్రపారాయణ చేస్తున్నాం మనం. అభయం అందిస్తుంది శక్తి. అభయప్రదాయని అని బ్యూటిఫుల్ మెసేజ్ గివెన్ భగవాన్ ఆన్ 1969. ఇంకో సందర్భంలో డిఫరెంట్ ఆస్పెక్ట్ లో ఉన్న మానవుల గురించి చెప్పుకుంటూ సకల శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చదవచ్చు, వేదాంతులు కావచ్చు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు, వాణిజ్యాల్లో అభివృద్ధి చెందవచ్చు. పెద్ద పెద్ద మల్టీ స్టార్ బిల్డింగ్ లో 100 అంతస్తులు, 50 అంతస్తులు, 100 రాజరాజులు కావచ్చు. ఇమేజ్ చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. యుద్ధ రంగంలో తన శూరత్వాన్ని, వీరత్వాన్ని చెప్పిన ఎంతో మహనీయులు ఉన్నారు. ఎనీ టైప్ ఆఫ్ వార్ ఫీల్డ్ ఎంతో మంది ఓడించిన మహనీయులు ఉన్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి. జగదేక వీరుడు సినిమా వచ్చింది, తర్వాత అతిలోక సుందరిని యాడ్ చేసింది. అంతేకాకుండా దారిద్ర్య దేవత దాక్షిణ్యమును అటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. యూ కెన్ అబ్జర్వ్. ఎవడైనా కావచ్చు, లెట్ ఇట్ బి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. ప్రేమ లేనిచో ఎందుకు పనికిరాడు అన్నారు స్వామి. నేను జగత్ భర్త, బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ లవ్ అండ్ ఎఫెక్షన్. ఐఎమ్ ద లీడర్, నో లవ్ అండ్ ఎఫెక్షన్. వేస్ట్ ఫెలో. కామన్ మ్యాన్, చిన్న ఉద్యోగాలు, పని పాఠం చేసుకున్న వాళ్ళ దగ్గర ప్రేమ ఉందనుకోండి, ఇది సుప్రీం పర్సన్. అశ్వ స్వామి సేస్, ప్రేమ రహితుడకు జగత్ భర్త కన్నా ప్రేమ పరుడకు దాచుడే వంజుడగు.
ఉపయోగం ఏమిటి? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటారు, ఎన్నో యుద్ధాలు గెలిచి ఎన్నో చేస్తుండ్రు. అటువంటి ప్రేమ తత్వమే నేను అని చెప్పారు స్వామి ఒక సందర్భంలో 96 సంవత్సరం. నేను కూడా చాలా చేశాను ఫర్ మై ఫ్యామిలీ సేక్. డన్ 6-7 పాలసీస్ ఇన్సూరెన్స్ మీరే చేస్తుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కట్టినోడు ఎవడు ఉండకపోవచ్చు ఈ గ్రూప్ లో. కానీ మంచిర్యాల నుంచి మేము ఒకసారి రైలు యాత్ర పోయినప్పుడు ఆ వసంత ఉంటే తెలుస్తుంది, వసంత బీఫ్ వస్తుంది, వాళ్ళ ఊరాయనే మాకు రాజగోపాల్ అని ఉంటాడు అన్నమాట. కన్వీనర్ ముందు లైన్లో కూర్చుంటే నువ్వేం చేస్తావు అని ఎల్ఐసి చేస్తుంటాడు. శాశ్వతంగా జీవితానికి నువ్వు ఇన్సూరెన్స్ చేస్తున్నావు అన్నారు స్వామి. అది ఉంగరం కూడా ఇచ్చారు. ఒకసారి మేము రైలు వేసుకుని వెళ్ళామన్నమాట. స్వామి ఎక్కడ ఉన్నారో తెలియకుండా పుట్టపర్తిలో ఉన్నారని వెళ్తే వైట్ ఫీల్డ్కి తెప్పించుకున్నారు రైలుని. దట్స్ మనం ఇన్సూర్ చేయవలసింది కేవలం ధనమును కాదు, ప్రేమను ఇన్సూర్ చేయమంటున్నారు. అది మీ హృదయంలో భద్రంగా ఉంటుంది. లేదా హృదయం అనే బ్యాంకులో ప్రేమ అనే ధనాన్ని డిపాజిట్ చేయమన్నారు. మామూలు బ్యాంకులో దొంగతనం చేసి డబ్బులు ఎత్తుకుపోవచ్చు, లాకర్ వరకు. కానీ ఈ బ్యాంకులో దొంగతనం జరగదు. అంటే అంత లాకర్లు ఉంటే ఇట్స్ ఓపెన్, నో డోర్స్, తలుపులు ఉండవు. శని సింగారం లాగా. పూర్వకాలంలో ఎవరు తలుపులు లాకర్లు వేసినవో కాదు. ఇప్పుడు మిడిల్ లాకర్, అండర్ లాకర్, రకరకాల తలుపులు వేసుకుంటాం. రాత్రి కూడా 10 నిమిషాలు అర్ధగంట పని పట్టుకోకూడదు అన్ని తలుపులు వేసి లాకర్లు పెట్టడానికి. మళ్ళీ పొద్దున్న అరగంట పని, 14 రకాల తాళాలు వేస్తుంటాం. పూర్వకాలంలో ఎవరు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు అసలు. డోర్స్ ఓపెన్ అయి ఉండేది, దొంగలు పడేవారు కానీ దొంగతనం చేసే అవకాశమే ఉండేది కాదు, అప్పుడు అవసరం ఉండేది కాదు. మన శని సింగారం మీరు ఎవరైనా వెళ్ళారో నాకు తెలియదు, తలుపులు తీసి ఓపెన్ చేసి ఉంటాయి అంటారు. దాన్ని తలుపులు ఉండవు ఇక్కడ, హృదయం కావాలి. సో మై ప్రాపర్టీ, నా ఆస్తి అంతా ప్రేమే అన్నారు స్వామి. ఎంతైనా తవ్వుకోవచ్చు మనం. సో ఫాలో మీ. చంద్రుడి వెలుగు ఎలా చూడగలము? చంద్రకాంతితోనే చూడగలము. ప్రేమయే నా స్వరూపం అన్నారు. ఇందాక విన్న స్వామి ఎవరంటే ప్రేమ స్వరూపుడు అని చెప్పారో ఏమో నాకు తెలియదు, వినపలేదు. స్వామి ఎవరంటే ప్రేమ స్వరూపుడు, రాముడు అండి ధర్మస్వరూపుడు అంటుంటాం మనం. ఎగ్జాంపుల్ చెప్పాడు. మరి స్వామి ప్రేమ స్వరూపుడు, మరి అటువంటి ప్రేమ స్వరూపుని పొందాలంటే ఒకటే మార్గం, ప్రేమ ఒకటే మార్గం, ఏదో అదర్ వే. మరి అటువంటి ప్రేమ మనలో అభివృద్ధి చెందాలంటే రెండు పాయింట్స్ చెప్పారు అన్నమాట. దిల్ మే రామ్ అండ్ హార్ట్ మే కామ్. ఈ మాదిర మన ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ లో మన సిలబస్ ఇదే టాపిక్, 3rd గ్రూప్ వాళ్ళు. దిల్ మే రామ్ అండ్ హార్ట్ మే కామ్. చేతితో పని మానేమి చెప్పలే, ఎవ్వడి పని వాడు చేసుకోమని చెప్పింది. ఎవ్వడి పని మానేయలేదు. పని మానేస్తే ఎట్లా మనకి జీవనం ఎట్ట గడుస్తుందని, మన ఒక్కడికే కాదు, ఎవ్వడు పని మానమని చెప్పలే. వాడు హృదయంలో భగవంతుని పెట్టుకుంటూ తలుచుకుంటూ చేయొద్దని ఎవరు ఒక సైంటిస్ట్ అనుకోకూడదా, ఒక డాక్టర్ అనుకోకూడదా, ఒక ఇంజనీర్ కట్టేవాడు అనుకోకూడదా, ఇంకేవాడు ఏ పని చేసుకునేవాడు హృదయంలో ఎందుకు అనుకోకూడదండి? అవకాశం లేదా? ఎందుకు లేదు? నాకు ఆడ మాట చెప్తుంది, ఇంతదాకా ఏం తెలియదు, ఇప్పటికన్నా మా నామస్మరణ మొదలుపెట్టి ఈజెస్ట్ వే అన్నారు. భగవంతుడు అంటే గానలోలుడు, సామగాన ప్రియకర సాయి శంకర అని పాడుతుంటాం. జాయిన్ ఇన్ ద భజన్స్ అన్నారు. యూ ప్లీజ్ జాయిన్ టుడే ఈవినింగ్ స్పెషల్ భజన్. ఇప్పుడు నా దగ్గర మందికి ఇంతమంది వస్తున్నారు, ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపించలేదు. నేను ఇంతమంది ఆకర్షిస్తున్నాను అని అంటూ స్వామి ఇంతమంది నన్ను అనలేదు. నేను ఇంతమంది స్వామి ద మ్యాగ్నెట్, వేరే ఐరన్, మనం అంతా ఇనపొక్కలం. నేను సర్వులను ఆకర్షించేది ప్రేమను అయస్కాంత శక్తి వల్ల అంటున్నారు.
ప్రేమను స్టార్ట్ లేదు మనం చెప్తుంటాం కూడా. ప్రేమను పెంచాలి అండ్ పంచాలి. స్వామి వారి లక్ష్యం ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా ప్రేమమయం కావాలని ఆయనకు అభిలాష. అది అనుగుణంగానే ఆయన యొక్క కార్యాచరణ ప్రణాళిక సాగింది. అవతార ప్రణాళిక అంతా కూడా ప్రేమ చుట్టూతే సాగింది స్వామి వారి ప్రణాళిక. నిన్న ఇంపాక్ట్ ఆఫ్ విభూది అంటే ఎక్కడ స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నాను. ఇంపాక్ట్ ఆఫ్ విభూది ఎలా ఉంటుందంటే మీకు తెలియదు ఏం కాదు. వండర్ఫుల్ ఇన్సిడెంట్ ఎస్టర్డే ఈవినింగ్. నేను భజనకు ముందు నేను బయటకు వెళ్ళాను. ఈ సాయంత్రం భజన వల్ల నేను బయటకు పోలేకపోతున్నాను. అందుకని డిఫరెంట్ టైమ్స్ లో పెడుతున్నాను భజన. ఇక్కడ పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అని బయటకు వెళ్ళాను. ఆ సాయి సంజీవని అండ్ నాగసాయి ప్రింటింగ్ ఇచ్చాను. అయిపోయిన ఫోటోలు నాకు. అందుకే చాలా మందికి ఇవ్వాలి, పంచుతూనే ఉంటాను. హాఫ్ అన్ అవర్ టైం అయితే హాఫ్ అన్ అవర్ ఇంకొక ప్రదేశానికి వెళ్ళాను, 1 కిలోమీటర్ దూరంలో. అక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు ఓనర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. ఎందుకంటే ఇవాళ కలపకపోవచ్చు, రేపు కలపకపోవచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన తర్వాత జేబులో 2 విభూతి ప్యాకెట్ తీసి ఇచ్చాను. ఒక ఆయన ఓనర్ బిజీగా ఉండి దేవుడి దగ్గర పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఎంత బిజీగా ఉన్నా అంత తొందరగా ఏం రాదు. అది విభూతి పొట్లం కట్ చేయాలి, మళ్ళీ లోపల ప్యాకెట్ ఉంటే ఆయన దాన్ని ఓపెన్ చేసి లోపల ప్యాకెట్ విభూతి తీసుకుని పెట్టుకున్నాడు. ఎంత చూస్తూనే ఉన్నాను. ఆ స్థలంలో ఎవ్వరు కూర్చోరు. ఐఎమ్ ఓన్లీ 1 పర్సన్ సిట్టింగ్. ఎప్పుడు పోయినా నేను ఒక్కనే కూర్చుంటా అక్కడ. మిగిలిన ఎవ్వరు కూడా స్టాండింగ్ పొజిషన్ ఉండవలసిన వాళ్ళే, ఎక్సెప్ట్ మై సెల్ఫ్. ఏదో ఆఫర్ చేస్తే ఆ మీటింగ్ సంథింగ్ ఏదో కింద పడ్డట్టు నాకు తెలిసింది. మీద పడిందా అన్నాను. లేదు సార్ అన్నాడు ఆయన. సరే నాకు కావాలి తీసుకున్నాను. అప్పుడు ఆయన లేచి వచ్చాడు. అతను ఉన్న ప్రదేశం చాలా ఇరుకైన ప్రదేశం. వచ్చి అతని కాశీ ప్రదేశ స్థానంలో భృకుటిలో సింగ్ బాబాని ఇచ్చిన విభూతి క్లియర్ గా పెట్టుకున్నాడు. గుండు కింద పెట్టుకోవాలా కనపడేదా. ఒక్కొక్కరు విభూతి తీసుకోమంటే ఎట్లా తీసుకుంటారండి, చేతికి అంటుతుందో ఎందుకు అంత ఎవడు పెట్టుకోమన్నాడు అట్లా. నేను చూస్తానండి విభూతి చేతితో తీసుకోవడానికి సిగ్గుపడతారండి. ఏం అంటుతుంది అని చెప్పి అంటకూడదనే తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు నా చేతి 2 చేతులు గొప్పగా చెప్పట్లేదండి. 2 చేతులు తీసుకుని దండం పెట్టుకున్నాడు. ఈ వెరీ స్పిరిచువల్ పర్సన్ నాకు తెలుసు. గత నేను 1.5 years 2 years లో ఎవడు భక్తుడు అంటే ఆ మాత్రం తెలియదండి మనకి. సార్ బాబాయ్ నన్ను కాపాడారు సార్. ఆ స్టవ్ మించి అతను టీ తయారు చేస్తుంటే స్టవ్ మీద మొత్తం టీ మొత్తం పాలన్నీ కూడా వెరీ కింద. అతను నేను చెప్పాను అనేది లిమిటెడ్ ప్లేస్ లో వ్యాపారం చేసుకుంటున్నారు. మనుషులు తిరగటమే ఫ్రీగా తిరగటానికి అవకాశం లేదు. తిరుగుతారు 2 ఓనర్స్ 3 పనిచేస్తుంటారు అక్కడ. ఏం సార్ బాబా నన్ను మొత్తం ఒలికినాయండి, పాలు గిన్నె ఒలికిపోయినాయండి. అతని మీద నేను అన్నాను ఏదో పడ్డట్టు నాకు తప్పి అనిపించింది. ఎందుకంటే అడ్డం ఉంటుంది ఆయనకి, టీ దారి ఓపెన్ గా లేదు. బాబా నన్ను నిజంగా సార్ నిజంగా నేను 2-3 రోజులు కూడా పోదాం అనుకున్న వాళ్ళ దగ్గర పోలేకపోతున్నా. ఇంపాక్ట్ నిజంగా అండి ఎంత కళ్ళలో చూశాను. దట్స్ వై ప్రార్థన చేయడం ఒక విధిగా భావించమంటున్నారు స్వామి. ప్రార్థన అంటే ప్రకృష్టమైన అర్థం, నాట్ బేకింగ్. అర్థన అంటే బేకింగ్. ఇంకేం అడగాలి? ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పడానికి ప్రార్థన, కొత్తగా అడగడానికి ప్రార్థన కాదు. ఇప్పటిదాకా మనకి ఇచ్చిన దానికి థ్యాంకింగ్ గాడ్ ఇది ప్రార్థన. దైవం మీద ప్రేమతో విశ్వాసంతో చేయండి అంటున్నారు. అటువంటి ప్రార్థన వల్ల మనకి శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధి లభిస్తుంది. ప్రార్థన చేత సాధించలేని ఏది లేదన్నారు స్వామి ఒక సందర్భంలో తన బర్త్డే. మరి ప్రార్థన అంటే నామస్మరణ,
నామస్మరణ కంటే మించిన ఫలదాయకమైన సాధన మరొకటి లేదు. సర్వచింతలకు కారణమైన సంసార సాగరం దాటుటకు నామమనే నావ చాలు. మధురమైన భగవంతుని నామం ఒక్కసారి మాకు నిన్న సాయంత్రం కూడా నిన్న భజన టైంలో విఠల్ దాస్ గారి ప్రోగ్రామ్ చూసినాం. ఇవాళ పొద్దున కూడా విఠల్ దాస్ గారి ప్రోగ్రామ్ చెన్నైలో కూడా ఎంత అద్భుతంగా పడుతుందండి. ఒకటే నామం, చిన్న నామంతో ఊరు తొలగిస్తాడు జనాలను, కూర్చున్న భక్తులు. భజన అంటే అలా ఉండాలి. భజన ఫర్ హ్యాపీ, అంతే ఆడటానికి భజన కాదు. ప్లీజ్ ఆనందంగా భజన కూడా ఏడుపు చేస్తే ఎట్లా అండి? భజన సింగింగ్ ఫర్ హ్యాపీనెస్ అండి. ఎంత ఆనందం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా నాట్యం చేస్తారండి. ఆయన విఠల్ దాస్ మహారాజు గారు భజన చెప్పిస్తుంటే, మధురమైన భగవంతుని నామం ఒక్కసారి స్వీకరిస్తే అది మీలో అంతర్గతంగా ఉన్న మాధుర్యం అంతటినీ మేల్కొల్పుతుంది. నేనంతా మన కుండలిని గురించి మేల్కొల్పుట ప్రజ్వలిత ఉత్తేజం ఎన్ని పదాలు వాడుకున్నాం. అది ప్రాణాధారమైన గాలి. ఎంత అవసరమో అంత అవసరమని గుర్తిస్తారు. భగవంతుని అనంతమైన నామంలో మీకు నచ్చిన నామాన్ని తీసుకొని నామంకు సంబంధించిన రూపమును గ్రహించి నామస్మరణ ప్రారంభించండి. రాముడి ఇష్టమైతే రామనామం చెప్పండి, రాముడు రూపం తెలవండి. కృష్ణుడి ఇష్టమైతే కృష్ణనామం స్వీకరించి, అమ్మవారి ఇష్టమైతే వాటెవర్. శాంతి ఆనందములు పొందుటకు ఇదే రాజమార్గం అండి, దొడిగా కాదు. ఎప్పుడైతే ఫ్రంట్ డోర్ వదిలిపెట్టి వెనక గోడ దూకి ఎందుకు పోవాలి మన ఇంట్లోకి? గోడ దూకి వచ్చేవాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. దశవై భగవంతుడు అనేవాడు గానంలో ఇందాక అన్నట్టు, గానములోనే భగవంతుని లీనమొకటి వీలవు. ఎంతో మంది మహనీయులు లేరండి. ఇప్పుడు నేను అనుకున్నాను దాసుకుని మహారాజు, ఇందాక అదే అన్నాను. దాసుకుని మహారాజు ఎంతగా ఆ రోజు సాయినామాన్ని గ్రామాల్లో తన భజనల ద్వారా, హరికథల ద్వారా వ్యాప్తి చేశాడండి. భగవన్ నామాన్ని మనం కూడా స్వామి చెప్పింది, అడిగింది ఒకటే, నా నామాన్ని వ్యాప్తి చేయండి. అంతకనే ఏం అడగలే ఆయన. ఈయన ఎవరు రాసుకున్నారు? టుడు ఆల్ చేశారు. మన తృప్తి గురించి అన్నం ప్యాకెట్లు పంపడం, లేకపోతే అమృత కలశాలు దుప్పట్లు పంచడం, ఇవన్నీ మనం పర్వాలేదు. ఈయన ఎవరు రాసుకుంటారు? టుడు ఆయన అడిగిందేలా, నా నామాన్ని మీరు, నా నామం నీకు తెస్తే ఇతరులకు పంచు. గానములోనే భగవంతుల్లో లీనమగుటకు వీలగు. గానములోనే నేను మన శివభజన చూశాము, ఎంత చక్కగా పాడారు. గానములోనే ఆకర్షణ మరొక దానిలో కనిపించదు. గాడ్స్ గిఫ్ట్ అంటుంటాం మనం బాగా పాడిన వాళ్ళని. ఇప్పుడు అన్నపూర్ణ కావచ్చు, చారి గారు కావచ్చు, జాహీలు అంతా ఎవరిబడి గుర్తుంది. నేను బాగా పాడగలతో భగవంతుని వరం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పట్లే, స్వామి చెప్పిన మాట. వీళ్ళు బాగా పాడగలుగుతున్నారు అంటే భగవంతుడు ఇచ్చిన గాడ్స్ గిఫ్ట్ అండి అది. అయ్యో మేము పాడలేకపోయామే అని నిరుత్సాహపడక్కలని చెప్తున్నారు కూడా. మన కొంతమంది పాడాలంటుంది, మేము పాడలేరు. మన చాలా మంది ఇప్పుడు మన దగ్గర జయలక్ష్మి ఉంది, పాదసారి అడుగుతూనే ఉంటాడు, ఆవిడ నేను పాడదని చెప్తుంది. ఆవిడ బయటకు పాడకపోవచ్చు, ఆవిడ గుడెలో పాడుకుంటుంది హృదయంలో. పాడలేకపోయామే అని నిరుత్సాహపడక్కలే అంటున్నారు స్వామి. మీ హృదయంలో మీరు గానం చేయండి. జాయిన్ సామూహిక కమ్యూనిటీ భజన, సామూహిక భజనలో పాల్గొనండి. గానం వల్ల హృదయం మధురంగా మారుతుంది అన్నారు ఒక బర్త్డే రోజు. మనం రామరాజ్యం అని తెలుసు, విన్నాం. రామరాజ్యం సినిమా కూడా వచ్చింది. స్వామి గారి కొటేషన్స్ లో గ్రామ సేవయే రామసేవ. గ్రామాలకు పంపించి స్వామి సేవ చేయటం. పుట్టపర్తిలో ఉన్న స్టూడెంట్స్ అంతా గ్రామాల్లో స్వామి ప్రసాదం గ్రామ సేవ అక్కడ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అందరూ కూడా అన్ని సమితుల్లో కూడా గ్రామ సేవలు చేస్తున్నారు. అక్కడ పోయి భజన చేయటము, రోడ్లు వేయటము, లేదా టెంపుల్స్ కి వాట్ ఎవర్ యాక్టివిటీ కెన్ డూ, మనం చేయగలమని చేస్తుంది. దట్స్ కాల్ గ్రామ సేవ. స్వామి చేసి గ్రామ సేవయే రామసేవ అని గుర్తు. ఇందాక ఏమన్నారు? ఎవరికి చేస్తున్నా భగవంతుడు ఆ రూపంలో వస్తాడు అని భావం.
వస్తాడు, ఉంటాడు. మనకి భావన లేకపోతే ఎందుకు చేస్తామండి? లోపల మనకైతే ఇంటీరియర్ ప్లేస్ లో ఇస్తున్నాము. ప్రతి హృదయము రామమయమైతే భారతదేశం అంతటా రామరాజ్యం స్థాపించబడుతుంది అన్నారు స్వామి. అందుకని ఫర్దర్స్ ఇందాక ధర్మక్షేత్ర గురించి చెప్పుకుంటూ మూడు ప్రదేశాలు స్వామి మందిరం, అది సత్య, శివం అండ్ సుందరం. 3 లొకేషన్స్ ఎన్నుకున్నారు స్వామి, 3 ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇవి కేవలము సిమెంట్ తో బెట్టుగల బ్రిక్తో కాదు ఒక మందిరం అంటే. కర్మ మార్గమును ప్రవేశించి సుందరముగా అనుసరించి భక్తి మార్గమును శివముగా మంగళకర్మగా మార్చి జ్ఞానమును నిత్యానిత్య విచారణ వినియోగించాలి. సత్యం, శివం, సుందరం. ఏ మార్గంలో మనకి ఏ మార్గం? బోత్ 3 ఆర్ ఇంటర్ రిలేటెడ్. అన్యోన్య ఆశ్రమములు అన్నారు. కర్మ మార్గం కావచ్చు, భక్తి మార్గం, జ్ఞాన మార్గం కావచ్చు, అది బోత్ ఆర్ 3 ఆర్ ఇంటర్ రిలేటెడ్. అంటే కర్మ మార్గం ఉన్నారు. సుందరంగా అనుసరించి భక్తి మార్గంను శివముగా మార్చుకోమని, మంగళకరంగా మార్చి జ్ఞానాన్ని పొందమన్నారు. నిత్యానిత్య విచారం. అర్థం కాలేదంటే స్వామి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3 కూడా ఇంటర్ రిలేటెడ్ అని చెప్పారు. భగవద్గీత కూడా 18 అధ్యాయాలు కర్మ అండ్ భక్తి అండ్ జ్ఞాన మూడింటిగా 3, 6, 18 అధ్యాయాలుగా విడగొట్టడం జరిగింది. మూడింటికి ప్రిఫరెన్స్ ఇచ్చింది గీత, ఒకదానికే చేయమని చెప్పాల. మూడు ఉన్నాయి: భక్తి, జ్ఞాన, కర్మ. 3 మనం రాసుకుంటే 3 పదాలుగా రాసుకుంటే భక్తి, జ్ఞాన, కర్మ. భక్తి ఉండి నా దగ్గర జ్ఞాన కర్మలు లేవు అనుకోండి, ఐఎమ్ జస్ట్ లైక్ ఏ బెలూన్ అన్నారు. ఇందా చెప్పిన దానికి 3 ఆర్ ఇంటర్ ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పారు. భక్తి ఉంది నా దగ్గర, ఓకే మంచిదే. జ్ఞాన కర్మలు లేని భక్తి బెలూన్ వంటిది అన్నారు. జ్ఞానం ఉంది, వాడి చూద్దాం. లడ్డూలు ఎలా చేయటం తెలుసు, లడ్డూలు చేయకపోతే జ్ఞానం ఉంటే అన్ని రకాల నాలెడ్జ్, నాట్ ఓన్లీ లడ్డూ నాలెడ్జ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దట్స్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్ అండ్ యాటిట్యూడ్ అని 3 పదాలు చెప్తుంటారు. మీరు మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేయమంటే చేయలేదు ఇంతవరకు, ఇప్పటికైనా చేయండి కొత్త సంవత్సరంలో. నాలెడ్జ్, హార్డ్ వర్క్, యాటిట్యూడ్ అని 3 పదాలు రాసుకొని వాడికి మార్క్స్ ఇవ్వండి. విఠల్ భగవాన్ ఈసారి ఆన్సర్ చెప్పించండి వీరి చేత. నాలెడ్జ్, యాటిట్యూడ్ అండ్ హార్డ్ వర్క్. మార్కులు ఎలా అంటే ఏకి అయితే 1, బి అయితే 2, జెడ్ అయితే 26. ఈ మూడిట్లో ఏదికి ఎక్కువ ఉంటే ఈసారి చెప్పండి నాకు. సాల్వేషన్ ఈక్వేషన్. భక్తి కర్మల్లో జ్ఞానం ఉంది నా దగ్గర, భక్తి కర్మల్లోని జ్ఞానం ప్లాస్టిక్ పండు వండుతుంది, బాగుంటుంది కానీ తింటాను ఇంట్లో. కర్మ చేస్తాను, జ్ఞానవంతంగా చేయను, భక్తి లేని కర్మ. తల మాత్రము పెరిగిన దేహం ఉంటుంది. సో దిస్ ఈ 3 మార్గాలు సూచించడానికి ఆర్గనైజేషన్ లో స్వామి యశ్వన్ 3 రకాల వింగ్స్: స్పిరిచువల్ వింగ్, ఎడ్యుకేషనల్ వింగ్ అండ్ సర్వీస్ వింగ్. 3 రకాలు మన ఆర్గనైజేషన్ లోనే ఉన్నాయి. ఇంకో సందర్భంలో విష్ణు సహస్రనామంలో విష్ణు స్వరూపం.
తన నిజతత్వం ఏంటో స్వామి డిక్లేర్ చేశారు మన సందర్భంలో. విశ్వం విష్ణు స్వరూపం అని చెప్తూ, విష్ణువు కారణము, విశ్వము కార్యం. ఈ కార్యకారణ సంబంధంలో ఏకాత్మ భావం యొక్క స్వరూపంలో విశ్వవిరాట్. మనం చెప్తుంటే బ్రహ్మార్పణం, అహం వైశ్వానరుడు. ఎవరు మనలో ప్రతి వాళ్ళు మనలో ఉన్న వైశ్వానరుడే నేను. ఆ నేను అనేది డివినిటీ, దివ్యత్వం. బాహ్య సంబంధమైన జీవితంలో జీవనోపాధి నిమిత్తమై జీవిత పరమావధిని లక్ష్యం అందించుకొని గావించి కర్మలని పరధర్మములే. ఇంకో సందర్భంలో మీరందరూ కూడా ఐకమత్యం, ఇందాక అనుకున్నాం మనం ఐకమత్యంగా మన సంస్థ ఈ విధంగా ఇలాగా మనం ఆర్గనైజేషన్ ఉన్నా లేకపోయినా ఆచంద్ర తారాకం సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ విల్ బి లైక్ దట్. వెదర్ మే గో ఆర్ డూ, వెదర్ మే పార్టిసిపేట్, మనతో సంబంధం లేదు. దట్స్ వై స్వామి సేస్ అందరూ ఐకమత్యంగా ఉండి సోదరత్వాన్ని అభివృద్ధి పరచుకోమంటున్నారు. ఫర్ దట్ పర్పస్ అందరినీ ప్రేమించండి. ఐకమత్యంతో భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాలని పునరుద్ధరణ చేయండి. భగవత్ చింతన చేత సర్వ బాధలు నివారణమవుతాయి, సర్వ కార్యములు సిద్ధిస్తాయి. ఇందాకే మనం అనుకున్నాం ప్రేమ గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్లు. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని పదవులు వేయలేనా, దివ్యమైన విశాల ప్రేమ లేని ఎడల అన్నీ నిరుపయోగంగా అంటున్నారు 1990 సంవత్సరాలు. యాక్చువల్లీ నిన్న ప్రస్తావించవలసింది, నిన్న ఆ టాపిక్ చాలా పెద్దది. ఈరోజు ఒక 10-15 నిమిషాలు ఆ మహనీయుని గురించి పునఃస్థానం చేసుకుందాం. అటువంటి మహనీయుడు రమణ మహర్షి. డిసెంబర్ 30వ తారీఖు 1879 సంవత్సరంలో జన్మించారు. ఏప్రిల్ 14, 1950 సంవత్సరంలో స్వామిలో ఐక్యమయ్యారు. స్వామిలో ఐక్యమయ్యారంటే మనం చెప్తాం కదా, స్వామి చెప్పారు. రమణులు నాలో కలిశారు, నేను చెప్పట్లేదు బాబు. మనం కూడా అందరం కూడా స్వామిలోనే ఐక్యం అవుతాం. అది షుడ్ ఫీల్ లైక్ దట్. నాట్ అంతేగాని మరణిస్తాము పోతాం. వీఆర్ మెర్జింగ్ ఇన్ భగవాన్ అనుకోవాలి. సో బ్రీఫ్ నేరేషన్ అబౌట్ రమణ మహర్షి. ముందు మన పరంగా తెలుసుకుందాం, ఆర్గనైజేషన్ పరంగా రమణ మహర్షి. ఒకరోజు సాయంకాలం కొందరు కొత్త భక్తులు ప్రశాంత నీళ్ళని జరుపుకున్నారు. వారంతా తమిళంలో మాకు తెలుగు నిన్న నాగరాజు అనే వచ్చాడు అనుకున్నట్టు, ఇదంతా తమిళ గ్రూప్ అనుకున్నట్టు. వచ్చిన కొత్త భక్తులు కూడా తమిళంలో ఏదో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వారంతా తెలుగు వారు కావడం చేత వారికి మాటలు అర్థం కాక ఈ భవనం వెనక భాగానికి వెళ్ళండి, అక్కడ తమిళం వచ్చిన వారు ఉన్నారు అని చెప్పి పంపించారు. ఆ భవనం వెనక భాగంలో ఎవరుంటే కన్నమ్మ గారు అక్కడ ఉన్నారు. ఆ కన్నమ్మ గారు వీళ్ళని అడుగుతుంది, మీరు ఎందుకు వచ్చారు అని వారిని అమ్మ ప్రశ్నించింది. ఆయన చెప్పిన సమాధానం మనందరికి కనువిప్పు అన్నమాట. అమ్మ, మేము రమణ మహర్షి గారి శిష్యులమమ్మా. ఆయనకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది తెలిసి వారి దర్శనం చేసుకుని తిరువన్నామల వెళ్ళాము. మహర్షి దర్శనం చేసుకున్నాము. ఆయన మమ్మల్ని అందరూ చూసి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? భగవంతుడు ఆంధ్రదేశంలో ఒక పల్లిలో అవతరించి ఉన్నాడు,
అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి అని అన్నారు. సమాధానం చెప్పారు వాళ్ళు కన్నమ్మ గారి క్వశ్చన్కి. అగైన్ షీ ఈజ్ ఆస్కింగ్, ఓహో అలాగా, అయితే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏం చేయవలసిందిగా మహర్షి ఆజ్ఞాపించారు? సెకండ్ క్వశ్చన్ అడిగింది కన్నమ్మ గారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ మీరు మమ్మల్ని ఏమడిగినరో మేము కూడా మా గురువు గారిని ఇదే ప్రశ్న అడిగినాం. ఆయన చెప్పిన సమాధానం మా గురువు గారు ఏమీ చేయనక్కర్లేదు, శ్రీవారితో కలిసి భజనలో కూర్చుంటే చాలు అని అన్నట్ట వాళ్ళ గురువు గారు రావణ మహర్షి. భజన పోదాం అంటే మనకి ఎంతగా లైట్ గా తీసుకుంటామో భజన అంటే మనకు లెక్కే లేదు. Go and sit in the bhajan in the Prasanti Nilayam along with Bhagavan. మన సమితిలో భగవాన్ లేదా తేజ సింహాసనం వేసాం. ఆ మాట విని కన్నమ్మ గారు చాలా సంతోషించింది. స్వామితో కలిసి కూర్చుని భజన చేయడం ఎంత మహత్వపూర్ణ విషయమో మాలాంటి వాళ్ళకు తెలియపరిచేందుకే రమణ మహర్షి తమ శిష్యుల ద్వారా ఈ సందేశం పంపించారన్నమాట అనుకుంది. విఘ్నురాలైంది కన్నమ్మగా. విఘ్నురాలావిడ, సామాన్యాలేం కాదు. అంటే ఎసెన్స్ ఏంటంటే బాబా భగవంతుడు, అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి, బాబాతో భజనలో కూర్చోండి. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ రమణ మహర్షి. ఆ విధంగానే రమణ మహర్షి శిష్యులు బాబా దర్శనం చేసుకోవడం, భజనలో కూర్చోవడం, ఆనందించడం జరిగింది. వారి భోజనము, వసతి సౌకర్యాలన్నీ కూడా స్వామి స్వయంగా చూసి అపారమైన ప్రేమను వారిపై కురిపించారు. సో వారితో ఏకాంతంగా సంభాషించి వారిని సంతృప్తిపరిచి సాగనంపారు స్వామి. ఇక లాస్ట్ డే ఆఫ్ రమణ మహర్షి. అరే ఇవాళ జయంతి అయితే లాస్ట్ డే చెప్తుంటే దిస్ ఈస్ ద స్వామిస్ కాన్సెప్ట్ లో చెప్తున్నాను. దెన్ విల్ గో జనరల్లీ అబౌట్ రమణ మహర్షి ఫ్యూ మినిట్స్. అనురాధ వెళ్ళొచ్చింది రమణ మహర్షి. అందరూ కూడా తిరువన్నామలై వెళ్ళిన వాళ్ళే, తెలియని వాళ్ళు ఎవరికి ఉండదు జనరల్గా. ఆమె ఒక బ్యాగ్ కూడా ఇచ్చింది, ఎక్కడికి పోయినా అదే బ్యాగ్. పూయా అమ్మాయి కనపడేటి వేసుకుంటే మెడలో వేసుకుంటే అందరు కనపడే చూస్తుంటారు, అందరు నా వంకే చూస్తుంటారు. అనురాధ నువ్వు ఇచ్చిన బ్యాగ్ పూయా అమ్మాయిని కనపడేటి పెడుతుంటారు. అది 1950 సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీ. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి. అప్పుడు స్వామి అంటే మన స్వామి వారు మెడ్రాస్ లో నీలాద్రిరావు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఫ్యాంటాస్టిక్ ఇన్సిడెంట్. నేను 2-3 సార్లు చెప్పాను, ఇది అర్థం కాదు, 3-4 సార్లు చెప్పాను. ఆ సమయంలో ఇద్దరున్నారు యువకులు, వరుడు కృష్ణ. దే ఆర్ సర్వింగ్ స్వామి చెంతనే ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ ఇద్దరు పిల్లగాళ్ళు, వరుడు అనే పిల్లవాడు యూత్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ దిస్. ఆ రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో స్వామి అకస్మాత్తుగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. స్వామి పడిపోకుండా నేను, రెండో అబ్బాయి కృష్ణ ఇద్దరము మా చేతులపై స్వామి వారిని అడ్డంగా పట్టుకున్నాం. ఒకసారిగా మా చేతుల్లోంచి స్వామి శరీరం గాల్లో కాస్త ఎత్తుగా లేచింది. స్వామివారి శరీరం బిగుసుపోయి గాల్లో అలాగే నిలిచింది. వెంటనే స్వామి కుడి పాదపు అరికాలిలో చర్మము విచ్చుకొని అందులో నుంచి 2 కిలోల ప్రమాణంలో పరిమళ భరితమైన విభూతి విరజిమ్మింది. గది అంతా విభూతి పడింది. బాబా శరీరం ఇంకా గాల్లో అలానే ఉంది. క్రమంగా బాబా శరీర స్పృహ పొందారు. మెల్లగా బాబాను పక్కపై పడుకొని పెట్టినాం.
అప్పుడు బాబా మమ్మల్ని ఏమి జరిగిందో చెప్పమని అడిగారు. అప్పుడు ఈ పిల్లగాడు అంటట, బాబా మీరు ఆ స్థితిలో రమణ మహర్షి నిష్క్రమించారు అని అన్నారు. అప్పుడే మీ పాదంలోంచి విభూతి గదంతా విరజిమ్మింది అని చెప్పాను. అప్పుడు బాబా అవును, రమణ మహర్షి నిష్క్రమించారు అని చెప్పి ఆ విభూతి పొట్లాలుగా కట్టి భక్తులకు పంచిపెట్ట అన్నారు. 1950 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం రాత్రి 8:57 తిరువన్నామల రమణాశ్రమంలో భగవాన్ రమణ మహర్షి తన తనువు చాలించినట్లుగా రమణాశ్రమంలో వారి రికార్డులో నమోదు చేయబడి ఉండటం మనందరం కూడా గమనించవలసిన విషయం. అటువంటి మహనీయుడి యొక్క జయంతి నిన్నటి రోజున మన భారతదేశం ఎంతో మంది యోగి పుంగవులు, అవధూతలు, జ్ఞానులకి పుట్టినిల్లు, మన వేదభూమి. అటువంటి వారిలో ఈ దేహాత్మ భావాన్ని జయించిన వారి కోకు చెందిన రమణ మహర్షి. ఆయన అరుణాచలం అని పేరు విన్నట్ట, పుట్టపర్తి అని అంటే అక్కడే పోయి ఉండిపోతామే అన్నట్టు మనం అనుకున్న దాంట్లో. అరుణాచలం అని పేరు వినగానే తన జన్మకు అదే పులకించి భావబంధములు తెంచుకొని వెంటనే అరుణాచలేశ్వర సన్నిధి చేరిన మహనీయుడు. అందువల్ల రమణాశ్రమంలోని జీవులన్నీ కూడా ఆయనతో ఎంతో సన్నిహితంగా సంభాషించేవిట. అటువంటి మహనీయుని పాదస్పర్శతో ఆ దివ్యక్షేత్రం ప్రకాశం మరింతగా పెరిగిందిట. మన అరుణాచల జ్యోతిని చూసాం 15 రోజుల క్రితం. 11 సంవత్సరాల పాటు మౌనంగా దీక్షతో ఆత్మసాక్షాత్కారం పొందిన మహర్షిని మనకు సూక్తుండు, నదీనాం సాగరోగతికి. మరొక పండితుడైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని వెతుక్కుంటూ వచ్చారు ఈయన దగ్గర. ఆంధ్ర ప్రాంతం నుంచి అరుణాచలం వచ్చిన వెంకటరామన్ అనే పూర్వనామధేయుని ఆయన మొట్టమొదటిగా రమణ మహర్షి సాయి అని పిలిచింది ఎలాగైతే మహల్సభతో, రమణ మహర్షి గారి పాత పేరు వెంకటరామన్, ఆయన రమణ మహర్షి అని సంబోధించింది కావ్యకంఠ గణపతి. తన మౌన దీక్షను వీడి మొదట కావ్యకంఠ గణపతి మునితో సంభాషించే రమణ మహర్షి. అని చెప్పిన మాట అంటే సాధన మానేమని కాదు, సాధనతో పూర్ణత్వం సిద్ధించదని, హుయామై నేను అనే దాన్ని తెలుసుకుంటే పూర్ణత్వంతో పని లేదని. అది ఆ బ్యాగల్ బేర్ హుయామై నేను ఎవరో తెలుసుకోవడానికి మనం ఆర్గనైజర్. దట్ ఈస్ అసలు ఫండమెంటల్ కాన్సెప్ట్. అది నేను సత్సంగాల్లో పాల్గొన్నారండి, 14 బుక్లు రాశారండి, ఇవన్నీ కూడా సప్లిమెంటరీ సెకండరీ థింగ్స్. సో అల్టిమేట్ గోల్ ఏంటి? మనందరూ ఆనందంగా ఉండటం. మనలాగానే అన్ని జీవరాశులు కూడా ఆనందంగా బతకాలి తప్పన పడతాయి. పక్షులు తమ అనురాగాన్ని పంచుకుంటాయి, తునకాలు తమ చెలగాటతో ఆనందం, ఇవన్నీ కూడా కళము చూసినవే. క్రిమి కీటకాలు కూడా పరస్పరం తమ సుఖమయ జీవన లాలిత్యాన్ని రుచి చూపిస్తాయి. మరి వీటన్నిటికంటే కూడా మానవునికి గొప్ప వరం చింతన. చింతన అంటే ఏడటం కాదు, చింతించడం కాదు, చింత చెట్టు కాదు, భగవత్ చింతన. శాశ్వతమైన నిత్యానందాన్ని జరిగిపోవడానికి తిరిగి కూర్చుంటే ఉపయోగం. మనం శాశ్వతమైన నిత్యానందాన్ని పొందటానికి నిరంతర చింతన చేయాలి. సర్వత్రా సర్వకాలే హరినామ సంగీతం. ఎవరు ఇంకో రకంగా చెప్తే సకర్మలు కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు.
ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే పుట్టిన శిశువు తన యథార్థ స్థితిలో నుంచి నిత్యానందంలో రమిస్తుంది. ఏం తెలియదు, ఆకలి వేసినప్పుడు రోధిస్తుంది. తల్లిపాలతో ఆకలి తీరగానే తిరిగి ఆనంద లోకంలో విహరిస్తుంది. ఎంతకాలం? 1 సంవత్సరం పాటు. అన్నం రుచి చూసిన తక్షణం అజ్ఞానపు ప్రవహించి భ్రమలో బతకడం ప్రారంభిస్తుంది. నిన్న కుండలిని చెప్పుకున్నాం అనమాట. ఎవరైతే ఈ యొక్క షడ్వికారములతో యాత్ర చేసిన జీవుడు తుదకు మరొక యోని కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి అన్నారు ఆయన. మనలోని వికారాలన్నీ అంటే మన జనన మరణ చక్రం అనివార్యము. దీనికి కారణం అజ్ఞానం. దీన్ని ఛేదించే మార్గం ఆయన చెప్పిన ఆత్మతత్వ విచారణ. మనం మా మేడం కూడా కొన్ని సత్సంగాలు చెప్పింది, బీ లైక్ దట్, నీ సహజ స్థితిలో ఉండు. పద్మ మేడం కంటిన్యూ చేస్తే అడుగు తర్వాత సబ్జెక్టు. ఇది కర్మల వల్ల సాధించలేమని రమణ మహర్షి తన ఆయన చేసిన గ్రంథం పేరు ఉపదేశసారం. విఎస్ఆర్ మూర్తిగా చాలా అద్భుతంగా చెప్పారు ఉపదేశసారం గురించి, రమణుల యొక్క ఉపదేశసారం గురించి. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కలియుగంలో ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసే జ్ఞాని అరుదు. అంటే జ్ఞానులు కూడా కర్మలు చేస్తారు కానీ ఫలితాన్ని ఆశిస్తారని చెప్తున్నాడు ఆయన. కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా ఉండే చాలా రేర్ అంటున్నారు. అందులో మనం ఉంటే అదృష్టం అవుతుంది. కర్మలు చేయటం, గీతాచార్యుడు ఏం చెప్పాడు? కర్మలు చేయటం వరకు నీ వంతు, ఫలితం నా చేతిలో ఉంటుంది అని గీతాచార్యుడు శాసనం. మరి అందరికి అర్థమవుతుందా? కాదు. ఎవరైతే ఇగ్నోరెన్స్, అజ్ఞాన స్థితిలో ఉన్నారో గ్రహించిన కష్టం అంటున్నాడు ఆయన. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించి ఎవ్వరూ మనుగడ సాగించలేరు. జనన మరణ చక్రాన్ని పరమాత్మ తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు అనేది కూడా భ్రమ అంటున్నాడు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందవలసిన శక్తి ఉండి కూడా పొందలేక కర్మలతో ఫలితాలను ఆశించి తిరిగి ఆ చక్రంలో పడేది జీవుడు మాత్రమే అంటున్నారు. ఎవరు పెట్టిన మెకానిజం లోపల మానవ దేహంలోని అంతర్గత అవయవాలు వాటంతరవి పనిచేస్తున్నాయి. కానీ అవి నా వలనే పనిచేస్తున్నాయి అనే అహమే నేను. అటువంటి నేనును కర్తగా భావించి ఎన్నో సకర్మలు అకర్మలు చేయబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం నివసించే భూగోళం గంటకు 1000 మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. మరి అంత వేగంగా తిరుగుతుంటే మనం పడకుండా ఎలా ఉన్నాం? రైలు ఆగకుండా దిగితేనే కింద పడతాం. రైలు ఆగకుండా దిగే ప్రయత్నం చేసి మనమే కింద పడతాం కొంచెం వేగానికే. మరి ఇంత వేగంతో తిరిగే భూమి మీద ఎందుకు మనం కింద పడలేదు? మనం స్థిరంగా ఉన్నట్టు, కానీ మనం ఈ భూమి మీద ఎంతో స్థిరంగా ఉన్నట్టు భ్రమిస్తున్నాం. మరి కర్మల్ని త్యాగం చేయమని చెప్పలేదు ఆయన. సోమరిగా ఉండకూడదు. ఉండకూడదని ఖచ్చితంగా చెప్తుంది. మన విద్యుక్త ధర్మాలు, మన విధులను ఒక క్షణమైన విడవకూడదని హెచ్చరిస్తాను. నేనేం చేయట్లేదు, విశ్వాసాలు చేస్తున్నావు. తిండి తిప్ప చేస్తున్నావు కదా, ఏం చేయట్లేదంటే శుభ్రంగా తిని పడుకుంటే నేనేం చేయట్లేదండి. సో వీటన్నిటికి కూడా షోన్ లాట్ ఆఫ్ పాత్వేస్. ఆయన మహనీయుడు, చాలా ఉంటుంది ఆయన సిలబస్. ఒకటి రెండు ఏంటంటే చెప్పుకుని కంక్లూడ్ చేద్దాం. ఏం చేస్తే ఏమో వస్తుందో తెలుసు మనకి. సో దట్స్ వై చేసే మంచి పని చేయమని చెప్తారు రుద్రం కూడా.
సకర్మలు చేస్తూ చిత్తశుద్ధితో ఫలితాలను ఈశ్వరునికి అర్పించమని చెప్తుంది. రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండకూడదు. మనమే ఆలోచించట్లేదు, ఆశించట్లేదు. రిజల్ట్ ఓరియంటెడ్. ఆ విధంగా డైలీ మనోవాక్కాయ కర్మలతో పరమాత్మను ధ్యానం చేయడం ఉత్తమ మార్గం అని చెప్తున్నారు మహర్షి. అందుకని ఎక్కువ ఆయన తక్కువ మాట్లాడతారు. మౌనమే ఆయన సమాధానం. దక్షిణామూర్తి టైప్ అన్నమాట. చెప్తే క్లుప్తంగా చెప్తారు సమాధానం. మౌనమే ఒక తపస్సు. మౌనం ఒక తపస్సుగా మనసుతో చేసే జపధ్యానం ఉత్తమం అంటున్నారు. సో బీ సైలెంట్. అవసరం లేదు మాట్లాడదు, నోరు ముట్టి కూర్చోడం మన గొప్ప సాధన. అంటే చెప్తూ కాన్సన్ట్రేషన్ వెరీ వైటల్. ఏకాగ్రత చాలా ముఖ్యం ఏ పనిలో అయినా. సో ధ్యానంలో కూర్చుంటే ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. మనం పూజలో కూర్చుంటే ఆలోచనలు రావా? రాకపోతే మీరు గొప్పవాళ్ళే. ధ్యానంలో ఎటువంటి ఇతర ఆలోచనలు పనికిరావు అంటున్నారు ఆయన. మనం చేసే నామచింతన ఒక్కటే దట్స్ ఎండ్ రిజల్ట్. దట్స్ వై ఆయన ఏమంటాడంటే రకరకాల ఆడంబరాల పూజ కంటే మౌన జప ధ్యానమే శ్రేష్టం ఆయన దృష్టిలో. అటువంటి అణువు నుంచి బ్రహ్మాండం వరకు అనోరణీయ మహతో మహిళ ఉన్న పరమాత్మను మన ఆత్మతో మౌన ధ్యానం చేయడం ఉత్తమోత్తమ సాధన చెప్తున్నాను. అహం బ్రహ్మస్మి అనే భావంతో. ఇక్కడ నేను అనేది ఆత్మ చైతన్యం, దేహం కాదు. అటువంటి చైతన్యం పొందాలంటే నేను కుండలిని శక్తి ప్రాణాయామం చెప్పేది. ప్రాణాయామం అంటే అది కర్మే. మనకి రుద్రం చెప్పినట్టుగా డైమైండ్, మైండ్ కంట్రోల్ అండ్ డైమైండ్. ముందుగా నాశనం చేయమంటారు, మైండ్ కంట్రోల్ వచ్చి నాశనం చేయమన్నారు. నేను కాబట్టి పర్లేదు. నేను అనేది అహంకారంగా ఉంటే అనేక తలంపులు పుడతాయి అన్నారు. ఇట్స్ కాల్డ్ మనో వికల్ప సంకల్పం. మనస్సు అంటేనే సంకల్ప వికల్పాలు. అటువంటి సంకల్ప వికల్పాలంటే ఏముంది? మనస్సు అంటే ఏముంది? హ్యాండ్ కర్చీఫ్ అని చెప్పారు స్వామి. ఏముంది అక్కడ? ఏం లేదు. బండిల్ ఆఫ్ థాట్స్. దేహము అందుకని దేహం ఉపాధి మాత్రమే. ఇట్ బై పెరిష్డ్. ఆత్మకు లేదు. ఆత్మే నేను. దేహము ఆత్మ అంటే రెండు అనుకుంటే ద్వైత భావం వస్తుంది. అటువంటి ఆత్మతత్వాన్ని ఎరగటానికి మౌనమే గొప్ప సాధన. అతని ఆత్మతత్వంతో అందరూ జీవించాలని ఆయన కోరిక, ఆయన యొక్క సాధన కూడా. ఆయన శిష్యులు కూడా అదే మార్గంలో ప్రయత్నం చేస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.